ప్రపంచ మనుషులకి సంస్కారం నేర్పే బైబుల్. పిల్లరా, ఇలాంటి అంశాలు ఒక రోజుతో 2 రోజులతో అయ్యేవి కావు. కానీ ఉన్న సమయానుకూలతను బట్టి మన చేతుల్లో ఉన్న ఈ గ్రంథం యొక్క విశిష్టత, గొప్పతనం, దాని యొక్క ఖ్యాతి కొన్ని కోట్ల మంది పట్టుకుని తిరుగుతున్నారు అంటే ఊరకనే పట్టుకొని తిరగరు, ఊరకనే బైబిల్ చదవరు, ఊరకనే జీవితాలు పనంగా పెట్టి బైబిల్ కోసం నిలబడరు. అందులో ఏదో ఉంది ఖ్యాతి, అందులో ఏదో ఉంది గొప్పతనం. ఆ గొప్పతనం, ఆ ఖ్యాతి, ఆ మంచి, ఆ సంస్కారం మనుషులను తన వైపు ఆకర్షించుకుంది బైబిల్. పిల్లరా, ముందు అసలు సంస్కారం అంటే అర్థం ఏంటి తెలియాలి. ముందు మనకి ప్రపంచ మనుషులకి సంస్కారం నేర్పించటం ఏంటి? మనుషులకి సంస్కారం లేదా అంటే లేదు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే దేవుడు భూమి మీద మనిషిని చేసిన నాట నుండి నేటి వరకు కూడా మనిషి సంస్కారహీనుడుగానే కనబడుతున్నాడు. ఏంటి సంస్కారం అంటే అర్థం ఏంటి అంటే చేయకూడని పనులు, తప్పుడు పనులు, తప్పుడు మాటలు, తప్పుడు కార్యక్రమాలు చేయటమే సంస్కారహీనత అంటారు. అంటే సంస్కారం లేనివాడు అంటారు. ఈ పదాలు కొంచెం బరువుగా ఉన్నా మీకు అర్థమయ్యే ఉదాహరణలు చెప్తాను, మీకు ఇట్టే అర్థమవుతుంది. చదువు చెప్పిన మాస్టర్ని స్టూడెంట్ వెక్కిరిస్తున్నాడు అనుకోండి, అప్పుడు వాడిని ఏమంటారు? స్టూడెంట్ని ఏమి లేదంటారు, వాడికి సంస్కారం లేదంటారా, మాస్టర్ కదా గౌరవించవా అంటారు. నన్ను స్టాండో లేదా మైకో ఇచ్చేయండి, నాకే ఇది డిస్టర్బెన్స్ పెట్టేలా ఉంది, టైం వేస్ట్ అయిపోతుంది మనకి. దీనిదేనా ప్రాబ్లం? దీనిదేనా? ఈలోపు స్టాండ్ హలో ప్రియులరా, సంస్కారం అన్న పదం పెద్ద బరువైన పదం ఏమీ కాదు. మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు ఆలోచిస్తే ఏది సంస్కారం, ఏది కుసంస్కారం అన్నది మనకు అర్థమవుతుంది. ఒక మాస్టర్ మీద చదువుకునే పిల్లవాడు తిరగబడిన ఒక మాట అన్న నమస్కారం లేదండి అంటారు. అమ్మ నాన్నల మీద కన్న బిడ్డలు తిరగబడ్డారనుకోండి, వాళ్ళ గర్భాన పుట్టి వాళ్ళనే ఎదిరిస్తున్నారనుకోండి, వాళ్ళ గర్భాన పుట్టి వాళ్ళ మీదే దాడికి వెళుతున్నారనుకోండి, అప్పుడనే మాట కూడా ఇదే, ఈ పిల్లలకండి సంస్కారం లేదండి అంటారు. ఇప్పుడు మీకు ఇవన్నీ నెమ్మదిగా అర్థమవుతున్నాయో లేదో, మనిషి చేయకూడనివి చేస్తే సంస్కారం లేదు అంటారు. ప్రపంచ మనుషులందరికీ బైబిల్ సంస్కారం నేర్పిస్తుందా అంటే నేర్పిస్తుంది. ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో, ఏది సంస్కారమో, ఏది కుసంస్కారమో చాలా డెప్త్గా, డీప్గా ప్రతిదీ, ఏ విషయాన్ని వదలకుండా మానవ జీవితంలో తనకు ఎదురయ్యే సంఘటనలు అన్నిటినీ బైబిల్లో రాయించి, నన్ను నా కుమారుడిగా, నా కుమార్తెగా మీరు ఇలా బ్రతకాలి అని రాయించాడు దేవుడు బైబిల్లో. ఇప్పుడు కూడా నండి బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు మేము ధైర్యంగా ఒక పదం వేస్తాం. చాలామందికి అదే అసలు కడుపు మంటకి ఆ పదమే కారణం. ప్రపంచ మనుషులకు అంటాం, అది చాలామందికి నచ్చదు. ఎందుకంటే బైబిల్ అనగానే వాళ్ళ మనసులో ఏముందంటే ఇదొక మత పుస్తకం, ఇదొక విదేశీ పుస్తకం అనుకుంటారు. తప్పది. బైబిల్లో మతం అన్న మాట లేదు. బైబిల్ మతాన్ని సపోర్ట్ చేయలేదు. యేసుక్రీస్తుల వారి మాటల్లో ఎక్కడన్నా అదొక మతం అన్న మాట ప్రస్తావనే లేదు. బైబిల్ మొత్తం చదివిన వాడిగా చెప్తున్నాను, ఎక్కడ ప్రస్తావన ఉండదు. మరి బైబిల్లో మతం అన్నది లేనప్పుడు బైబిల్కు మతము యొక్క రంగు ఎందుకు పులిమారు?
ఒక దేశానికి సంబంధించిన పుస్తకంగా చెప్పటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఓకే, రైట్. ప్రియులరా, జాగ్రత్తగా విందాం. అసలు బైబిల్లో ఎక్కడ మతం అన్న పదం లేదండి. మతం అయితే ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఆ మత స్థాపకుడికిని ఆ మత స్థాపనకు ఫాలో అవుతున్న వారికినో పరిమితం అయిపోతాయి. బైబిలు మత పుస్తకం కాదు. కారణం ఏంటంటే, ఈ సృష్టిని కలిగించిన వాడు, ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి మొదలుకొని నేటికి పుడుతున్న మనుషులందరినీ కన్నవాడు రాయించిన గ్రంథం ఇది. మనుషులను కన్నవాడు, సృష్టిని చేసినవాడు, సృష్టికర్త రాయించిన గ్రంథం గనక మనుషులు మతాలు పెట్టుకుంటారు, మనుషులు కులాలు పెట్టుకుంటారు, మనుషులు ప్రాంతాలు పెట్టుకుంటారు. అవి మనుషులు పెట్టుకునేవి. ఇవి దేవుడికి సంబంధం లేదు. బైబిల్ మతం కాదు. అందుకే మనుషులు అందరితోనూ మాట్లాడుతుంది, మనుషులు అందరి గురించి మాట్లాడుతుంది. మనుషులు చేసే సంస్కారహీనమైన పనులన్నిటిని కూడా బైబిలు సంస్కారం నేర్పించి వాటన్నిటిని మాన్పించింది. ఇప్పటికీ చాలా మందితో పనులు మాన్పించేలా ప్రేరేపించింది. వెళ్ళరా, బైబిల్ అనగానే చాలామందికి పడకపోవడానికి ప్రధాన కారణం అండి, ఎప్పుడు కూడా మనుషులు ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అతనికంటే ఎవడైనా ఒకడు గొప్పవాడు అవుతుంటే చూసి ఓర్చుకోలేడు. మీకు తెలియదు కాదు, గ్రామాల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు స్టార్ట్ చేసి పునాదులేగానే ఒకటి కట్టేస్తారు. అక్కడ ఏం కడతారు చెప్పండి? దిష్టిబొమ్మ కడతారు. ఎందుకు కట్టారు? పొలంలో చూడండి, పొలం బాగా పండింది అనుకోండి, చిరిగిపోయిన ప్యాంటు షర్ట్లో గడ్డేసేసి ఒక గడ్డి బొమ్మ చేసి ఇలా కట్టేస్తారు అక్కడ. ఎందుకు? పంట బాగా పండిందంటే ఓర్చుకోలేడు. ఒకడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే ఓర్చుకోలేడు. ఈ ఓర్చుకోలేని తనమే బైబిల్ మీద చూపిస్తున్నారు. ఇప్పుడు బైబిల్ పట్టుకుని వేల మంది వెళ్ళిపోతారు, బైబిల్ పట్టుకుని వందల మంది వెళ్ళిపోతున్నారు. ఆ బైబిల్ గొప్పదైపోతుంది, దాని ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు, ఆ బైబిల్ చదువుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. మా కడుపులో బీపీ గ్యాస్ ఎక్కువైపోయినాయి, కడుపు మంట ఎక్కువైపోయింది ఇప్పుడు మాకు. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, ఎలాగో ఆ ప్రపంచనాన్ని మనం ఆపలేము. మనమెంత ఎక్కడో ఒక కూరలో కరివేపగలగా ఎక్కడున్నామో తెలియదు మనం. ఆ బైబిల్ ఏమో ప్రపంచవ్యాప్తం అయిపోయింది, అన్ని భాషల్లోకి వెళ్ళిపోయింది, అన్ని రాష్ట్రాల్లోనికి వెళ్ళిపోయింది, అన్ని దేశాల్లోనికి వెళ్ళిపోయింది. బైబిల్ తెలియనోడు లేడు, యేసుప్రభు తెలియనోడు లేడు. ఇంకా ఈ కడుపు పంట మరీ విపరీతం అయిపోయిందండి. అందుకని ఈ మధ్యకాలంలో ఏం మొదలు పెట్టారంటే, బైబిల్ బూతు పుస్తకం ఒకళ్ళు, బైబిల్లో ఏవండి తప్పులు ఉన్నాయని ఒకళ్ళు, అసలు బైబిల్లో ఉన్న యేసుప్రభుకి చారిత్రాత్మక ఆధారాలు లేవు అంటాడు టీవీ ఛానల్లో కూర్చున్న ఒక ఆయన. అసలు నాకు విచిత్రం ఏంటంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బైబిల్ పైన దాడి. ఎందుకు అందరూ దాని మీద ఎందుకు దాడి చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఒక సామెత తింటున్నారు మీరు, ఏ చెట్టు అయితే పళ్ళు కాస్తుందో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయట. ఆసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అందరూ చదివే గ్రంథానికే విమర్శలు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి సింపుల్గా. ఇంకా అటు వెళ్తే టైం పడుతుంది, అవన్నీ మనకొద్దు. మన బైబిల్ యొక్క విశిష్టత ఏంటో, గొప్పతనం ఏంటో మీరు ఆశ్చర్యపోయే మాటలు బైబిల్లో చూపిస్తాను నేను. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ బైబిల్ సంస్కారం నేర్పిస్తుందంటే అవునండి. నిజానికి మనిషి ఎప్పుడు కూడా భూమి మీద తను చేస్తున్న పనుల్లో ఒకప్పుడు వెనక్కి వెళుతానండి, మన తాతల దగ్గరికి వెళ్తానో, మన తాతల తరం దగ్గరికి వెళ్తేనో మనుషుల్లో కాస్త కోస్తో పాప భీతి అనేది ఉండేది. మనం ఈ తప్పు చేయిస్తే ఆ శాపంగా అది నా కుటుంబానికో నాకో తగులుతుందేమో, నేను ఒకరిని ఏడిపించకూడదు కదా, ఒకరిని బాధ పెట్టకూడదు కదా, ఒకరు నా వల్ల చితికిపోకూడదు కదా, ఒకరు నా వలన నష్టపోకూడదు కదా అని ఒకప్పుడు ఆలోచించేవారు.
ఇప్పుడు ప్రస్తుత సమాజం ఏ స్థితికి వచ్చిందంటే, ఒకడిని నాశనం చేయటం, ఒకడిని పాడు చేయటమే ట్రెండ్ అన్నట్టుగా వచ్చింది. ఒకప్పుడండి అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే అలా ఎవరికి తెలియకుండా ఎక్కడో దూరంగా పెట్టుకునేవారు. కనబడకుండా చేసేవారు ఆ పనులు. చీకట్లోనో దొంగతనంగానో అక్రమ సంబంధం పెట్టుకునేవారు. ఈ మధ్యకాలంలో సిగ్గుండి అసలు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళు టీవీ స్టూడియోలోకి వచ్చి కూర్చుంటున్నారు. మీ ఇద్దరు లవర్స్ మరి మా ఇద్దరిని ఇంటర్వ్యూ చేయండి అని. రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉంటాడండి ఆ వైజాగ్ దగ్గర, ఆవిడ దువ్వాడ శ్రీనివాస్. ఆయన గారు ప్రేమలో పడ్డారట. కూతురికి పెళ్లి కూడా అయిపోయింది. అమ్మగారిని తీసుకొచ్చి టీవీ9 స్టూడియోలో కూర్చున్నాడు. ఈ యాంకర్కి సిగ్గులేదు. ఇదంటుంది, ఎప్పుడు ప్రేమించుకున్నారు మీరు చెప్పండి అంటుంది మూతిలో మైకెట్టి. దీనికి సిగ్గులేదు. అసలు వాళ్ళు చేస్తున్న అక్కడ భార్యను విడిచిపెట్టాడు అతను, ఈవిడేమో భర్తను విడిచిపెట్టేసింది. ఈవిడికి పిల్లలు ఉన్నారు, పిల్లల్ని వదిలేసింది. అతను పెళ్ళైపోయి అతనికి కుమార్తె కూడా పెళ్ళి అయిపోయింది, మనవాళ్ళు ఉన్నారు అతనికి. మనవడున్న ఈ ముసలి అతను ప్రేమిస్తున్నాడట ఈవిడ్ని. మీ ప్రేమ జంట కబుర్లు చెప్పండి అని టీవీ9 స్టూడియోలో కూర్చోబెట్టాడు. మరో ప్రేమికులు ఇప్పుడు వాళ్ళు ఈ ప్రేమించుకొని కుటుంబాలు వదిలేసుకునే వాళ్ళందరికీ ఆదర్శ దంపతులు అనమాట. ఇదిగో మేము గాలికి వదిలేసాం కుటుంబాలని, విలువలని, సంస్కారాలని, మీరు కూడా వదిలేయండి. ఇప్పుడు టీవీలోకి ఎక్కువ కూర్చున్నారు. వీడికి సిగ్గు ఉండాలి కదా, వీడికి సిగ్గు ఉండదు. మీకు ఏమర్థమవుతుందో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనుషులు సంస్కారాన్ని వదిలేశారు. మళ్ళీ చెప్తున్నాను, నీతిని వదిలేశారు, యథార్థతను వదిలేశారు, పవిత్రతను వదిలేశారు. పాపంలో పేట్రేకిపోతున్నారు. పాపం ఫ్యాషన్ అయిపోయింది, కుసంస్కారం ఫ్యాషన్ అయిపోయింది. నీతి తప్పి బ్రతకటం హీరోయిజం అయింది ప్రస్తుత సమాజం. నీతి తప్పి బ్రతకటం హీరో. సినిమాల్లో హీరోలు అందరూ దొంగోళ్ళు. ఇప్పుడు మటలు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, వాళ్ళే హీరోలు ఇప్పుడు. ఒకప్పుడు హీరో అంటే నైస్గా చక్కగా ఇలా మంచిగా దువ్వుకొని నీట్గా షేవ్ చేసుకుని మంచి మంచి బట్టలు వేసుకొని అందంగా కనపడేవాడు హీరో. ఇప్పుడు హీరోలను చూడండి, ఆడు పిచ్చిగూళ్ళలో ఉన్నట్టు ఉంటుంది. ఆడు జుట్టు గడ్డవేమో ఎంత పొడుగు ఉంటుంది, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటాడు, వాడు హీరో. దౌర్భాగ్యపు స్థితిలోనికి సమాజం జారిపోయింది. పిల్లరా, దేవుడు అంటున్నాడు ఒకనాడు ఈ సమాజాన్ని చూసి బాధపడి, నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. నాయనా, ఈ సమాజం పాడైందిరా, మీరు అలా ఉండొద్దు, మిమ్మల్ని సంస్కరిస్తాను, మిమ్మల్ని బాగు చేస్తాను, మిమ్మల్ని సన్మార్గంలో పెడతాను, ప్లీజ్ దయచేసి లోకాన్ని కాక నా మాటలు వినండి, నా గ్రంథం చదవండి, నా బైబిల్ పట్టుకోండి, మిమ్మల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా మారుస్తాను అంటున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా వినండి. నా మాట అనగా బైబిల్, నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త దేశ జనులలో ప్రపంచ మనుషులందరినీ, అదే ధైర్యం మేము ఆ టైటిల్ వేయడానికి. సమస్త దేశాలు నా మాటలు వినాలి, నా గ్రంథం చదవాలి, నా గ్రంథంలో ఏమున్నాయో వినాలి. అలా చదివిన వాళ్ళు నాకు స్వకీయులుగా మారతారు అన్నాడు. తర్వాత మాట చూడండి, 5వ వచనం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, సమస్త భూమియు నాదే కదా. నేను ఒక దేశానికి సంబంధించిన వాడిని కాదు కదా, ఒక రాష్ట్రానికి సంబంధించిన వాడిని కాదు కదా, ఒక దేశంలో పుట్టి ఒక మతం పెట్టిన మతస్థాపకుడిని కాదు కదా నేను. సమస్త భూమి నాదే కదా. ఆ పదం చూడండి, సమస్త భూమి నాదే కదా. ఆ భూమి మీద ఉన్న దేశాలన్నీ నావే కదా, ఆ దేశాలలో ఉన్న రాష్ట్రాలన్నీ నావే కదా, ఆ రాష్ట్రాలలో వివిధ భాషలు మాట్లాడుకుంటున్న వాళ్ళందరూ నా పిల్లలే కదా, నా వాళ్ళు కదా. నా సమాజాన్ని నేనే కదా సంస్కరించుకోవాలి, నా సమాజానికి నేనే కదా బుద్ధి చెప్పుకోవాలి, నా పిల్లలకి సంస్కారం అంటే ఏంటో నేనే చెప్పాలి కదా. ప్రపంచ మనుషులందరికీ బైబిల్ సంస్కారం నేర్పిస్తుంది. కారణం అదిగో ఇందాక మీరు పట్టుకున్న మాట, సమస్త భూమి నాదే, ఆ సృష్టి నాదే, ఆ భూమి నాదే, ఆ భూమి మీద ఉన్న సమస్త మానవులు నేను చేసిన నా పిల్లలు, నేను కన్నవాళ్ళు. అందుకే ప్రపంచంలో మెజారిటీ బైబిల్ చదువుతారు, దీనిని ఎవ్వరూ ఆపలేరు. భూమంతా ఆయిందే,
భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలే. ఆయన పిల్లలు ఆయన గ్రంథం కాక ఇంకేం పట్టుకుంటారు, ఇంకేం చదువుతారు? ఇప్పుడు తర్వాత మాట చూడండి, భూమి అంతా నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. మీరు నాకు రాజ్యంగా ఉంటారు, మీరు నాకు రాజ్యంగా ఉంటారు. నెక్స్ట్, పరిశుద్ధమైన జనముగా ఉంటారు. ఆ సంస్కారహీనమైన పనులు నేను నా గ్రంథం చదివితే మీతో మాన్పించేస్తాను. నా గ్రంథం చదివితే అవుతారు. నా గ్రంథం చదివితే మీరు యథార్థవంతులు అవుతారు. ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు నా గ్రంథం ద్వారానే మీకు తెలుస్తుంది. మీకు పరిశుద్ధత వస్తుంది, మీకు సంస్కారం వస్తుంది అన్నాడు. ఏమంటే ఇప్పుడు బైబిల్ కొనండి, లోకంలో మాట్లాడుకునే వాళ్ళ మాటకు ఒకటే డిఫరెన్స్. దేవుడు ఏదైనా చేయకూడదని చేస్తే పాపం అంటాడు, లోకం ఏమంటది అంటే నేరం అంటది. అంతే. నేరము అని లోకం అంటుంటే పాపము అని దేవుడు అంటాడు. ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళండి, నిజంగా సమాజాన్ని సంస్కరించడానికి దేవుడు ఏమి రాయించాడు బైబిల్లో అంటే, మీకు కింద చెప్పాను కదా, ఎంత దీనస్థితికి సమాజం జారిపోయిందో మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పినా తక్కువే, టైం అక్కడే అయిపోద్ది. ఈరోజు పిల్లల పరిస్థితి బాగోలేదు. బాగున్నారా పిల్లలు? బాగున్నారా మీరు చెప్పండి? పిల్లలు బాగున్నారండి? ఒకప్పుడు పిల్లలు ఎంత హ్యాపీగా ఉండేవారు. ఒకప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళకి లోకంలోకి వెళ్ళి ఆడుకొని ఇంటికి రావడం తప్ప ఇంకేమీ తెలియదండి. ఇప్పటి పిల్లలకి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు పసితనం నుండి చేస్తున్నారు. పిల్లలు బాగోలేదు, యవనస్తులు బాగోలేదు, స్త్రీలు బాగోలేదు, పురుషులు బాగోలేదు, ఏ కుటుంబము బాగోలేదు, ఏ వ్యవస్థ బాగోలేదు. ఇలాగ వ్యవస్థలన్నీ, కుటుంబాలన్నీ, పిల్లలన్నీ, అన్ని జనరేషన్స్ ఏమండి తన పర భేదం లేకుండా మనుషులందరూ నాశనం అయిపోవడానికి గల కారణం అండి విలువ. గ్రంథానికి మత గ్రంథం అని ముద్ర వేసి మూలలు పడేయటం వల్ల వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి. దేవుడు బైబిల్ రాయించి సమాజంలో పెట్టిందండి సమాజాన్ని బాగు చేయడానికి. ఎలా బాగు చేస్తాడండి అంటారా? ఆయన ఎలాంటి మాటలు చెబుతున్నాడో ఈ సమాజానికి కొన్ని మాటలు మీకు చూపిస్తాను. నిర్గమకాండానికి వెళ్దాం. ముందు లేవికాండం చూద్దామా? లేవికాండం 19వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దాం. ముందు జాగ్రత్తగా రాసుకోండి, ఇవన్నీ చాలా ఈరోజు సభకు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నాను, ఈరోజు నేను చెప్పిన మాటలన్నీ మీరు డైరీలో రాసుకోండి. ఎవడైనా బైబిల్ తప్పు, బైబిల్ మంచిది కాదు అన్నాడు అనుకోండి, నేను జస్ట్ ఈరోజు కొన్ని చూపిస్తాను అంతే. ఆ కొన్నిటిని వాడికి చూపించండి, మరలా జీవితంలో బైబిల్ తప్పు అని మీ దగ్గరికి రాడు. మళ్ళా చెప్తున్నాను, సవాల్తో చెప్తున్నాను. ఇది నేను ఈరోజు బైబిల్లో మీకు చూపించే మాటలు మీ దగ్గరికి ఎవడైనా వచ్చి బైబిల్లో తప్పులు ఉన్నాయట, బైబిల్ మంచిది కాదట, బైబిల్ హానికరమట, బైబిల్ ఏదో ఆడికి ఇష్టం వచ్చింది ఏదైనా కోస్తున్నాడు అనుకోండి, ఈ 4 మాటలు చూపించండి, మళ్ళీ జీవితంలో బైబిల్ తప్పండు. ఎందుకంటే బైబిల్ సమాజ హితం లేదా సమాజంలో ఉన్న మనుషుల మేలు బాగు ఏ స్థాయిలో కోరుకుంటుందో తెలియక ఆ అమాయకమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ 4 మాటలు వాళ్ళకి చూపించండి. 19వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దామా? లేవికాండం 19వ అధ్యాయం 9. పంటను కోయినప్పుడు మీ పొలం యొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, మీ పంట మీరు పూర్తిగా కోసుకోకూడదు. ఇదేంటండి దేవుడు ఎలా చెప్తున్నాడు? మీ పంటే, మీ పొలమే, మీరు పండించుకున్నదే, దాన్ని మొత్తం కోసేసుకోకండి. ఓరలు అంటే గట్టు చివర కొంచెం వదిలేయండి అన్నాడు. ఎందుకండి దేవుడు వదిలేయమంటున్నాడు? మా పంటని మేము పండించుకున్న దాన్ని చెప్తున్నాడు. చూడండి కిందకి వెళ్ళేసరికి, మీ కోతలో పరిగను ఏరుకోకూడదు. మీరు కోసేటప్పుడు కొన్ని పరిగె కింద రాలిపోద్ది. పరిగంటే మీకు వరి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కోసేటప్పుడు కొన్ని రాలిపోతే, కట్టలు కట్టేటప్పుడు కళ్ళంలోకి తీసుకెళ్లేటప్పుడు కొంత వెన్నులు జారిపోతూ ఉంటాయి. ఆ జారిపోయిన వదిలేయండి, వేరుకోకండి మళ్ళా మీరు అన్నట్టు. పరిగేరుకోకూడదు. ఎందుకు తండ్రి? నీ ఫలవృక్ష తోటల్లో పరిగెను కూర్చుకొనకూడదు,
నీ ఫలవృక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను. బా, సూపర్ కదండి బైబిలు. నువ్వు పంట పండించుకుంటున్నావు కదా, నీకు పొలం ఉంది కదా, నీకు ఆస్తి ఉంది కదా, నీ పక్కనే నీ కళ్ళ ముందే పండించుకోవడానికి భూమి లేక, చేసుకోవడానికి పని లేక, తినడానికి తిండి లేక, ఏ శక్తి లేక బ్రతకడానికి అంగవైకల్యంతోనో ఆర్థిక మాంద్యంతోనో లేదంటే అతనుకున్న కష్టాలతోనో భేదవాడైపోయి నీ చుట్టే ఒకడు ఉంటాడు. వాడికి నీ పంట పొలంలో ఉన్నది వదిలిపెట్టే, పరిగి వదిలేసే, వాళ్ళు ఏరుకుంటారు. చివరిని కొంచెం కొయ్యకుండా వదిలేసే, వాళ్ళు ఏరుకుంటారు అంటున్నాడు. ఏం బైబిల్ అండి? అంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆకలితో ఉండకూడదు నాయన. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆకలితో ఉండకూడదు. వాడు పేదవాడైనా సరే, పరాయి దేశస్థుడైనా సరే, పరదేశులకును అనం చూడండి అక్కడ, పరదేశులకును పరాయి దేశం నుంచి వచ్చాడు నీ మధ్యలోకి బతకడానికి. పాపం అక్కడ కరువు వచ్చిందని, నీ దగ్గర ఉంటే ఏదో తినడానికి బ్రతకొచ్చని, ఆకలి తీర్చుకోవచ్చని, ప్రాణాలతో ఉండొచ్చు అని పరాయి దేశం దగ్గర నుంచి నీ మధ్యలోకి వచ్చాడు. వాడిది దేశం కాదు, ఇక్కడ పంట లేదు, వాడికి నేల లేదు ఇక్కడ, వాడు ఎలా బ్రతకాలి మరి? వాడు కొంచెం తిండి పెట్టినైనా అన్నట్టు. బా, సంస్కారం. మనుషులు అంటారు కదా, మానవత్వం మంట కలిసిపోయిందని. మానవత్వం కావాలంటే బైబిల్ చదవండి. మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు మించిన మానవత్వం ఎవడు చెప్తాడు చెప్పండి? నీ చుట్టుపక్కల భేదవాళ్ళు ఉండకూడదు. వాడికి అన్నం పెట్టు, వాడి ఆకలి తీర్చు. ఎంత బాగుందండి. నీకు ఒకవేళ పళ్ళ తోట ఉందా, మామిడి తోట ఉందా, మామిడి తోటలో కాయలన్నీ నువ్వు కోసుకో, చెట్టుకున్నాయి, ఏమైనా రాలిపోతాయి కదా కింద, ఆ రాలిపోయినవి ఆ పేదవాళ్ళకి విడిచిపెట్టే నేను వాళ్ళు వచ్చి ఏరుకుని తిని వాళ్ళతో వాళ్ళ ఆకలిని తీర్చుకుంటారు. వాళ్ళకి వదిలే, రాలిపోయింది వాళ్ళకి వదిలే. పంట నీకు చాలా ఇచ్చాను కదా, నేను చాలా ఇచ్చాను కదా నీకు. ఆ చిన్న చిన్న వాటిని కూడా ఎందుకు ఆ కకృతి పడతావు? వాటిని కొంచెంగా ఆ పేదవాళ్ళకి వదిలేవా? ఏమంటే నిజంగా దేవుడు ఎంత స్థాయిలో ఆలోచించాడంటే మన మనసు ఏంటో దేవుడికి తెలుసండి. నువ్వు పంట పండేసిన తర్వాత మొత్తం పైకి వెళ్ళిపోయిన తర్వాత కలంలో కూర్చేసుకున్న తర్వాత పంట పండేసిన తర్వాత బస్తా దానం చేయండి, దానం చేస్తామా? మనకు మనసు వస్తుందా? మీరు చెప్పండి, నిజం చెప్పండి. ఓ బస్తా ఇవ్వండి, అమ్మ బాబాయ్ బస్తా ఇవ్వాలంటావు. అదే వదిలేస్తే పొలంలోనే వాళ్ళు ఏరుకుని తింటారు. వాళ్ళకి వదిలేయండి, వాళ్ళకి ఇవ్వండి, పేదవాళ్ళకి ఇవ్వండి. ఇంకా చెప్తాడండి కిందకి, నెంబర్ 1 ఒకటాన్ని వేసుకుని రాసుకోండి. అది ఒక విలువ చెప్పాడు, ఒక సంస్కారం చెప్పాడు. ఇంకా కింద చెప్తున్నాడు చూడండి కిందకి, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు. అది మీరు దొంగతనం అనే పేరు ఎత్తకూడదు, మీరు దొంగతనాలు చేయకూడదు, ఎవరిది అన్యాయంగా ఒక వస్తువుని తీసుకోకూడదు, వాడి ఆస్తిని తీసుకోకూడదు, వాడి పంట తీసుకోకూడదు, వాడి జంతువులను తీసుకోకూడదు, వాళ్ళ భార్యలను తీసుకోకూడదు. ఏ దొంగతనము అన్నది మీ మధ్యలో ఉండకూడదు అన్నాడు. ఏమో నేను మాట అడుగుతాను, దొంగతనం లేకుండా ఉందండి ఈరోజు సమాజంలో? మీరు చెప్పండి, ఉందా? బస్సులోకి ఎక్కామంటే వెనకాల పరస మీద దిగే వరకు వెనకాలే ఉండాలి మన చెయ్యి. పొరపాటున చెయ్యి తీసుకుని అలాగా ఒక్కసారి పైకి చూసామనుకోండి వెనకాల పరస ఉండదు కదండి. అసలు విషయం తెలుసా, మన పరస పోయిందని మనకే తెలీదు. అంత తెలివిగా మన పరస మనకే తెలియకుండా తీసేవారు ఒకప్పుడు పరసలు, డబ్బులు, అది దొంగతనం. ఇప్పుడు హైటెక్ దొంగతనాలు. ఇప్పుడు ఏంటి చెప్పండి, బ్యాంకులో ఉన్న డబ్బులు నీకు తెలియకుండానే వెళ్ళిపోతాయి. సరే, ఎలాగున్నాయి దొంగతనాలు? అసలు దొంగతనం అనేది సంస్కారహీనత, చేయకూడదు. వాడు కష్టపడ్డాడు కదరా, వాడి కష్టార్జిత నువ్వెందుకు అక్రమంగా లాక్కుంటావు? తప్పు కదా అది. ఎవరిదైనా కష్టార్జితమే కదా. వాడు వస్తువు నువ్వు ఎందుకు తెచ్చుకుంటావు? వాడి కష్టం కదా అది. వాడి పొలం వాడిది కదా, వాడి బట్టలు వాడివి కదా. ఏది దొంగతనం చేయడానికి ఊరుకోడండి దేవుడు. దొంగతనం ఈ మధ్యలో జరగకూడదు. దొంగలుగా మారేరేటి మీరు? నా పిల్లలు కదా, సృష్టికర్త పిల్లలు కదా మీరు, సృష్టి అంతా చేసిన సర్వశక్తిమంతుడైన దేవుడు పిల్లలైన మీరు దొంగలుగా మారటం ఏంటి? నిజంగానండి, ఒకసారి బైబిల్లో ఉన్న మాటలు ప్రజలందరిలోనికి వెళ్ళిపోయి ప్రజలందరూ ఇలా మారిపోయారు అనుకోండి, ఒకసారి సమాజాన్ని ఊహించుకోండి. దొంగలు లేని రాష్ట్రం ఎలాగుంది వినడానికి? దొంగలు లేని గ్రామం, దొంగలు లేని దేశం ఎలాగుంది? సౌండ్ ఎలాగుంది వినడానికి? అసలు ఆ దేశంలో దొంగలు ఉంటారండి. ఎంత బాగుందండి. మీకు మాట చెప్పనండి, ఏమండి బైబిల్ అలాగ ఉంటాయండి, ఉంటారండి అనుకుంటున్నారా? ఉంటారా ఉండరా చెప్పండి? ఉంటారా ఉండరా? ఒక దేశం ఉంది, నాకు తెలిసిన దేశం, ఒక ద్వీపం. అది చిన్న ద్వీపం. పౌలు గారు వెళ్ళారు అక్కడ సువార్త ప్రకటించడానికి. పౌలు గారి కాలంలో మిలేతు అని ఉంటుంది అక్కడ.
తెలుసా? బైబిల్లో ఉంటుంది. పౌలు గారు వాక్యం చెప్పడానికి ఆ ద్వీపానికి వెళ్ళాడు. చిన్న ద్వీపం అండి, సముద్రం మధ్యలో ఉంటుంది అది. ఇప్పుడు ఆ దేశంలో మనకి సంబంధించిన ఒక తమ్ముడు వెళ్ళాడండి ఉద్యోగం చేయడానికి. అక్కడ మాల్టా, ఇప్పుడు దాని పేరు మాల్టా. కొట్టండి, మీకు నెట్లో కనపడుతుంది. సూపర్ ఉంటుందండి దేశం అది. ఎటు చూసిన పచ్చగా ఆకాశం, నిజంగా నీలి మేఘాలు, బ్లూ కలర్లో సముద్రం, వాటర్, చాలా బాగుంటుంది అది. రోజు తమ్ముడు అన్నాడు, అక్కడ అక్కడ పరిస్థితులు చూసి తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు నాకు. విషయం ఏంటి తెలుసండి? వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి వస్తారు కదండి బండి వేసుకుని. మీరు ఎక్కడికైనా పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ బండి ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి మీరు? చాలామంది ఇంటి ముందు చుట్టూ కాంపౌండ్ కట్టుకుని దానికి గేట్ ఎట్టి, ఆ గేట్ తీసి బండి లోపలెట్ వేసుకుని, ముందు గేటుకి తాళం వేసి, తర్వాత బండికి తాళం వేసి, ఆ బండి తాళం ఇంట్లోకి పట్టుకుని వెళ్ళిపోతాం, హ్యాండిల్ లాకేసి. ఆ తమ్ముడు చెప్తే ఆశ్చర్యపోయానండి. ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ గేటు బయటే తాళం దానికే పెట్టి లోపలికి వెళ్ళిపోతారట. తాళం కూడా తీసుకోరట బండిది. తాళం తీసుకోకపోతే ఏమన్నా మీ ఇంటి ముందు ఒక్కరోజు తాళం పెట్టి వదిలేండి మీ బండికి, ఎల్లారిసరికి ఉంటుంది మళ్ళీ. బండి ఉండదు. ఇంకా విచిత్రం ఏంటంటే, కొంతమంది బండి తాళం కనుక ఓపెన్ అవ్వట్లేదు కూడా చక్రాలు ఎత్తిపోతున్నారట. మా హైదరాబాద్లో ఉండే ఆటో చక్రాలు ఇప్పుకెళ్ళిపోతారు. మా దగ్గర ఆటో నడిపే తమ్ముడు వాళ్ళు ఉన్నారు. అప్పుడప్పుడు చెప్తారు వాళ్ళు, అన్న రాత్రి చక్రాలు ఇప్పుకుపోయారని. 3 చక్రాలు ఇప్పుకుని పోతారట. ఆటో రావట్లేదని చక్రాలు ఇప్పుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాంటి దొంగలున్న ఈ ప్రజలు ఎక్కడ, ఈ సమాజం ఎక్కడ? అసలు మీ మధ్యలో దొంగతనాలు ఉండకూడదంటే నిజంగానండి బైబిల్ని పాటిస్తున్నారండి వాళ్ళు. ఏ బండి మరొకడు తీసుకోడటండి. ఆడు ఉదయం వచ్చి మళ్ళీ అదే బండి వేసుకుని డ్యూటీకి వెళ్తాడట, సాయంత్రం అక్కడే పెడతారట. మరి ఎవరు తీసుకోరండి, ఎవరు తీసుకోరన్న. ఎవడి బండి అక్కడే ఉంటుందట. అక్కడ చక్కగా స్త్రీలు అందరూ అలా వెళ్ళొస్తారట. మరి ఆ దేశంలో కేసులు ఉండవంటే ఉండవన్నా. మరి అప్పుడప్పుడు కొన్ని కేసులు వినపడతాయి. ఆ కేసులు ఎవరో తెలుసండి? మహానుభావులు మన దగ్గర నుంచి వెళ్తారు అక్కడికి పని చేసుకోవడానికి. వీళ్ళు చేస్తున్నారట అక్కడికి వెళ్ళి దొంగతనం, వాళ్ళు మాత్రం చేయట్లేదట. చూడండి ఎలాగుందో. మీరు దొంగిలించకూడదు అన్న మాట వాళ్ళు పట్టుకుని మానేశారా లేదా? మానేశారు. అంతెందుకంటే మన దగ్గర ఒక గ్రామం పేరు వినపడుతూ ఉంటుంది, స్టువర్ట్పురం. ఒకప్పుడు అంతా గ్రామం నుండి ఎవరు? దొంగలు. ఇప్పుడు దాని పేరు మారిపోయింది, సువార్తపురం. దొంగలు లేరా ఇప్పుడు అక్కడ? లేరు. దొంగలను మార్చిన ఒక గ్రంథం పేరు చెప్పండి ప్రపంచంలో? ది బైబిల్ దొంగలను మార్చింది. దొంగిలించకూడదన్న మాట, ఆయన మాట ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. సంస్కారం కాదు నాయన అది. ఎదుటివాడి సొత్తులు అపహరించడం సంస్కారం కాదు నాయన. దొంగతనం మానేరా అని చెప్పాడు దేవుడు. మానేశారా? మానేశారు. నువ్వేదో జబ్బలు జరుచుకున్నావు కదా, నీ దాంట్లో దేవుని ఎలాంటి మంచి మాటలు ఉంటే చెప్పొచ్చు కదా సమాజానికి. బైబిల్ పైన పడిపోయి ఎందుకు ఎడుతావు? తెల్లారులేస్తే బైబిలు క్రైస్తవులు, బైబిలు క్రైస్తవులు. అది అనకపోతే ఆ రోజు నిద్ర రాదండి, అన్నం అరగదు తిన్నది. నీ దాంట్లో ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు కదా. ఇలాగా మేము ఎంత ధైర్యంగా జబ్బచరి చెప్తున్నాం, మా బైబిల్ గొప్పది, మా బైబిల్ గొప్పది. చెప్పేమని ఉంటే ఏముండదు అక్కడ చెప్పుకోవడానికి. ఉంటే చెప్పుకునేవాడివి. దొంగిలించకూడదు అయిపోలేదండి. మీరు చదవండి కంటిన్యూగా, టైం అయిపోద్ది ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు చదువుకుంటేనే అబ్బబ్బబ్బబ్బా నా బైబిల్ సూపర్ అండి, మా బైబిల్ సూపర్ అండి, మా బైబిల్ సూపర్ అండి. దొంగతనం చేయకూడదు. నెక్స్ట్ బొంకకూడదు. ఇదేంటండి, ఇది కూడా చెప్పాలి దేవుడు. బొంకటం అంటే ఏంటి చెప్పండి? బొంకటం అంటే ఏంటి? చిన్నప్పుడు మీరు చేసి ఉంటారు చాక్లెట్ల దగ్గర, అవతలోడు కనికలు దొంగతనం చేసి, అవతలోడు పలకెరగొట్టేసి నేను కాదు. ఏ బొంకటం అంటే? చేసేసి దాన్ని ఒప్పుకోకపోవటం బొంకటం అంటే. అసలు దేవుడు ఇది కూడా నేను ఆశ్చర్యపోయాను బైబిల్ చదువుకున్నప్పుడు. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొచ్చు, పెద్దవి కదండి అవి, టాప్ పెద్ద పెద్ద నేరాలు అవి. నువ్వు బొంకినా కూడా నాకు ఇష్టం ఉండదు నాయన అన్నాడు. మరి ఏం చేయాలి బాబు? తప్పు చేస్తే నోరు మూసుకుని తప్పు ఒప్పుకో, తప్పు చేయలేదంటే నేను తప్పు చేయలేదని చెప్పు. బొంకటాలు మాత్రం కుదరదు. ఎలాగుంది బైబిల్? ఆ వీడియో వేసిన తమ్ముడు మాట చేశారు, ఈ రాత్రంతా చెప్తానన్నాను కదా నేను, 4 రోజులు సభలెట్టినా చెప్తాను నేను. బుర్ర వేడెక్కిపోద్ది. ఇటు ఈ చిన్నవి కూడా చెప్తాడు దేవుడు బైబిల్ అని చెప్పాడు. ఎవరిలో చూపిస్తాను ఒక మాట. అస్సలు బాబోయ్ దేవుడు అండి, బైబిల్ అండి, జీవితకాలం ఈ బైబిల్ పట్టుకుని తిరిగి చచ్చిపోవాలండి అనిపిస్తుంది మీకు. జీవితకాలం ఈ బైబిల్ పట్టుకుని తిరిగి బైబిల్ గురించి చెప్పి చచ్చిపోవాలండి. బైబిల్ గురించి చచ్చిపోవడం ధన్యత అండి అనిపిస్తుంది మీకు. అలా ఉంది బైబిల్.
ఊరకనే జీవితాలు పణంగా పెట్టి దేవుడి దగ్గరికి రాలేదు. ఊరకనే జీవితాలు పణంగా పెట్టి దేవుడు బైబిల్ అనుకుంటూ రాత్రింపగళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి తిరగటం లేదు. బైబిల్కి ఆ సత్తా ఉంది, సబ్జెక్ట్ ఉంది బైబిల్ దగ్గర. సత్తా, బైబిల్కు ఉన్నంత సత్తా నేను దేంట్లోనూ చూడలేదు. అసలు మీరు దొంగతనం చేయకూడదు, మీరు బొంకకూడదు. ఇంకా చెప్తున్నాడు చూడండి, ఒకనితో ఒకడు అబద్ధాలు ఆడకండి, ఒకనితో ఒకడు అబద్ధాలు ఆడకండి, ఒకనితో ఒకడు అబద్ధాలు ఆడకండి. ఏంటండి ఇవి? ఇంకా చదువుతారు, చదవండి అన్న. నా నామమును బట్టి, ఇది అండర్లైన్ చేసుకోండి, దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడు దేవుడు చివరిలో చెప్తాను. నా నామాన్ని బట్టి మీరు అబద్ధ ప్రమాణము చేయకూడదు. అంటే చాలా మంది అవతల వాడిని నమ్మించడానికి ప్రమాణాలు చేసేస్తూ ఉంటారు. ఆ ప్రమాణానికి వీడి మాట ఎలాగో నమ్మరు కదని మధ్యలో ఎవరిని పట్టుకొచ్చేస్తారు? బైబిల్ మీద ఒట్టు అంటారు చాలా మంది. ఉత్తిదే అంటే మధ్యలో బైబిల్ తెస్తే కొంచెం తప్పించుకోవచ్చని దాన్ని అడ్డుపెట్టి తప్పించుకోవడానికి బైబిల్ మీద ఒట్టండి, నేను తప్పు చేయలేదని అంటాడు. ఉత్తిదే, దొంగే, అబద్ధ ప్రమాణమే అది. అలా అబద్ధ ప్రమాణాలు చేయడానికి, నువ్వు తప్పించుకోవడానికి నా నామాన్ని వాడావా, నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసావా, ఊరుకోను. నా పేరట నువ్వు ఏదైనా చెప్పావంటే దాని మీద నిలబడిపోవాలి. నువ్వు అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. నీ దేవుని నామమును, అదండి, నా పేరట ఒక ప్రమాణం చేసి దాన్ని మీరేమనుకో, నాకు వస్తుంది అవమానం. ఎవడు దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడో చివరిలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నేను యెహోవాను, మీ పొరుగు వారిని హింసించకండి. పొరుగు వాడిని హింసించకండి, పొరుగు వాడిని హింసించకండి. వాట్ వండర్ఫుల్ బైబిల్ అండి. పొరుగు వాడిని హింసించకండి, పొరుగు వాడిని హింసించకండి. ఇప్పుడు వీడియో చూపిస్తాను నేను. పొరుగు వాడిని హింసించకండి అని బైబిల్ చెప్తుంటే, ఒక మహాతల్లండి వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళ నాన్నని ఆస్తి రాయమని అడిగింది. వాళ్ళ నాన్న రాయనన్నాడు. అమ్మగారు ఏం చేస్తుందో వీడియో చేస్తారు చూడండి. ఏమంటే పొరుగోడిని హింసించొద్దు. నీ పొరుగోడు నీ ఎదురుకుండా కాపురం ఉంటున్నాడు, వాడిది కుటుంబమే కదా, వాడిది జీవితమే కదా, వాడినే హింసించొద్దంటే మనుషులు ఏ స్థాయికి దిగజారిపోయారో, తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టకుండా హింసించేవారిగా దిగజారింది లోకం. ప్లే చేయ బాబు. అది ఒక ఆవిడ వాళ్ళ నాన్న కొడతా ఉంటుంది. మాకు రాదా ఇక్కడ? మీకు అర్థమైంది ఏమన్నా? మాకు కనపడలేదు, మీకు కనపడింది కదా. కూతురండి తండ్రి మీద దౌర్జన్యం చేస్తుంది. ఆస్తి రాస్తావా లేదా? నేను రాయనంటే దౌర్జన్యంగా చేయి లాక్కుని వచ్చి మరి ఏం చేసుకుంటుందండి వేలుముద్రలో. పొరుగుడిని హింసించొద్దన్న దేవుడు చెప్పిన మాట ఎక్కడ? అమ్మనాలను హింసించి, భార్యని హింసించి, భర్తని హింసించి, పిల్లల్ని హింసించి చంపేస్తున్న ఈ సమాజం ఎక్కడ? మీరు ఆలోచించండి, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ సమాజానికి బైబిల్ బుద్ధి చెప్పాలా వద్దా మీరు చెప్పండి? ఈ సమాజానికి బైబిల్ అవసరమా కాదా మీరు చెప్పండి? అసలు మీరు ఎవరిని పొరుగుడిని కూడా హింసించొద్దంటే అమ్మనాలను కూడా వదలలేదు కదరా మీరు. పొరుగుడినే హింసించొద్దంటే భార్యను కూడా విడిచిపెట్టడం లేదు కదా మీరు. మిమ్మల్ని నమ్ముకుని వచ్చింది మీరే జీవితం అనుకుని. భార్యను చంపేస్తున్న వాళ్ళు, భర్తలను చంపేస్తున్న వాళ్ళు, పిల్లల్ని చంపేస్తున్న వాళ్ళు ఎక్కడ? అసలు ప్రాణాలు తీసేస్తున్న వీళ్ళెక్కడ? కనీసం నీ వలన అవతలవాడు బాధపడకూడదని చెబుతున్న బైబిల్ ఎక్కడ? నువ్వు ఎవరిని హింసించకూడదు, నీ వలన ఎవరు బాధపడకూడదు, నీ వలన ఎవరు ఏమంటే కీడు అనుభవించకూడదు, నీ వలన నాశనం అయిపోయానని నీ వలన ఎవ్వరు కూడా మానసికంగా ఆందోళనలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు, తప్పది. పొరుగుల్ని హింసించకూడదు. ఇంకా చెప్తున్నారు చూడండి. నువ్వు వాడిని దోచుకోకూడదు, వాడు దోచుకుంటేనే వేడి ఇస్తాడు, వాడిని దోచుకోకూడదు. ఇది అండర్లైన్ చేసుకోండి. కూలివాని కూలి మరుసటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు. చెవిటి వాడిని తిట్టకూడదు, గ్రుడ్డి వారిని అడ్డం వేయకూడదు. నీ దేవునికి నీవు భయపడవలను. అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని నువ్వేదైనా వాళ్ళని కామెంట్ చేస్తానంటే కుదరదు. చెవిటోడు కదా అని తిడతావా? గుడ్డివాడు కదా అని వాడి కాళ్ళకి అడ్డం వేస్తావా? వాడిని హింసిస్తావా? చూసారండి ఎంత కేర్ తీసుకుంటాడండి మనుషుల పట్ల దేవుడు. ఏమన్నా ఈరోజు సమాజంలో పాపం ఆ అంగవైకల్యంతో ఉన్న వాళ్ళ పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తారో మనుషులు మీకు తెలియదు కాదు కదా. అలా మీరు చేయకూడదు, అది కుసంస్కారం. అది
వాడి కళ్ళు లేవు కదా అని ఇబ్బంది పెడతావా? వాడికి చెవులు వినపట్టం లేదు కదా అని ఇబ్బంది పెడతావా? వాడి చేతులు లేవు కదా అని ఇబ్బంది పెడతావా? అది సంస్కారం అనుకుంటున్నావా? అలా ఉండకూడదు నువ్వు అన్నాడు. ఇంకా చెప్తున్నాడు, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, భేదవాడని పక్షపాతం చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజలలో కొండెమలాడుచు ఇంటింటికి తిరగకూడదు. గొడవలు పెట్టే వాళ్ళు నీలో ఉండకూడదు. కొండాలు చెప్పి వాళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా కుటుంబాలను విడగొట్టే వాళ్ళు నీలో ఉండకూడదు. ఆ కొండాలు కూడా చెప్పకూడదు నా పిల్లలైతే. నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుడి మీద పగ పెట్టుకోకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలెను. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వానిని చూసారా, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. పొరుగుని ఎలా ప్రేమించాలి? ఏమండి ఎలా ప్రేమించమన్నాడండి? బైబిల్ ఇక్కడేనండి ప్రజల హృదయాలను గెలుచుకుంది. ప్రేమించమని చాలా మంది చెప్పారు, భూమి మీద సహాయం చేయమని చాలా మంది చెప్పారు. కానీ బైబిల్లో దేవుడు ఎలా చెప్పాడు తెలుసండి? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించు. ఏమండి ఇది అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాం. చాలామంది ప్రేమామూర్తులు బయలుదేరతారు, దానం చేస్తాం, మేము దానం చేసేస్తున్నాం, మాలో ప్రేమ ఉందని బయలుదేరతారు. మంచిదే, దానం చేయటం అవతల వాడి మీద ప్రేమే. ఇక్కడ నేను పట్టుకున్న విషయాలు ఏంటి తెలుసండి? బట్టలు పంచాలి, బట్టలు దానం చెయ్యాలి అనుకున్నప్పుడు నిజం చెప్పండి, సభలో కూర్చున్న వాళ్ళు, దానం చేసే బట్టలు అవతలోడు కట్టుకోవడానికి పనిచేస్తాయా? చెప్పండి చెప్పండి. షాపుడు దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు తెలుసండి? అమ్మగారులు పెట్టుబడి చీరలు చూపించండి అంటారు. అవి సెపరేట్గా ఉంటాయి, అవి కట్టుకోవడానికి పనిచేయవు. అవి పెట్టుబడి చీరలు అంటే అర్థం ఏంటంటే కట్టుకోవడానికి పనిచేయవు, పెట్టుకోవడానికే. అవతలోడు ఏదో పాప ఆశతో ఏదో పెడతాడు కదా అని ఆడొస్తాడండి పేదోడు ఆ చీర తీసుకోవడానికి, ఇంటికి కట్టుకెళ్తాడండి. అది ఇప్పుకోగానే ఇంకంతే తూట్లే. అది చేపలు కట్టుకోవడానికి తప్ప ఆవిడ కట్టుకోవడానికి పనిచేయదు. లేదంటే దోంతర కింద కట్టుకోవాలి. అది నువ్వు పెట్టేటప్పుడు పెట్టాలన్న మనసు మంచిదే. నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించంటే నువ్వు ఏ చీర అయితే కట్టుకుంటున్నావో ఆ చీర దానం చేయగలవా? సత్తా ఉందా ఎవరికైనా భూమి మీద? అలాంటి దానాలు చేశారా ఎవరైనా? అలాంటి దానాలు ఎవరైనా చేశారా? నీకు 1500 చీర 2000 చీర, అవతల వాళ్ళకి దానాలు చేసినప్పుడు 150 రూపాయల చీర. నిజమా కదా చెప్పండి? నిజమా కదా? నిన్ను వలె నీ పొరుగుడిని ప్రేమించు. నువ్వు ఏది కట్టుకుంటావో అదే అయ్యో, నువ్వు ఏది తింటావో అదే అయ్యో. చాలా మంది అన్నదానం చేస్తారు, అయ్యగారులు పులిహోర అట్టుకుని వస్తారు, అందులో వెతికినా కూడా పప్పులు కనపడవు. నిజం చెప్పండి, ఇంట్లో పులిహోర ఎలా చేసుకుంటాడు? బాగా నట్స్ ఏమంటారు అట్లని, వేరుశనగ గుడ్లు, శనగపప్పు, బాగా అయ్యగారులు అయితే జీడిపప్పు, అన్ని పప్పులు వేసుకుని అయ్యగారు తింటారు. బయట అన్నదానం చేసే దాంట్లో పసుపు తప్ప ఏముండదు. కలరు అది కూడా ఎందుకు వేసారంటే పులిహోర కదా మరి కలర్ కనపడదని. అదే పులిహోర తెల్లగా ఉంటే పసుపు కూడా వేయడు. దాన ధర్మాలు మహానుభావులు. ఇలాంటి కుసంస్కారమైన దాన ధర్మాలు చేయమని చెప్పలేదు బైబిల్. యేసు ప్రభు ప్రపంచంలో ఎవడు చేయని ఒక దానం చేశాడు. ఏ దానమో తెలుసా? ప్రపంచంలో ఎవడో చేయలేడు. మళ్ళా చెప్తున్నాను, ప్రపంచంలో ఎవడి వల్ల కాదు అది. ప్రాణదానం. ఎవడని చేశాడు ఆ ప్రపంచంలో? ప్రాణదానం. మళ్ళీ అడుగుతున్నాను, నేను మీకోసం చచ్చిపోతాను అన్నాడు ఎవడైనా? ప్రాణదానం. ప్రాణదానం, నా ప్రాణం ఇచ్చేస్తాను మీకోసం. అందుకు కదా మేము బైబిల్ పట్టుకున్నాం, అందుకు కదా జీవితాలను పనంగా పెట్టాం. ఈ మాట కదా మమ్మల్ని ప్రభావితం చేసింది. ఈ మాట కదా ప్రపంచంలోని మనుషులందరినీ బైబిల్ దగ్గరికి పడేసింది పట్టుకొచ్చి. నిన్ను వలె నీ పొరుగుడిని ప్రేమించు, కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు, క్షమించు, భరించు, సహించు. ఎవరండి చెప్పారు ఈ మాటలు? ఎవరండి నేర్పారు ఇంత మంచి మాటలు సమాజానికి? సంస్కారం, ఒక నిండు జీవితం, ఒక మానవ జీవితం నిండుగా ఉండాలి అంటే ఇదిగో పైన చెప్పబడిన లిస్టులో ఉన్నవి ఏవి మీరు చేయకండి, ప్లీజ్ చేయకండి. సంస్కారంగా బ్రతకండి. నా పిల్లలుగా భూమి మీద నా బైబిల్ గొప్పతనం బ్రతుకుతో చాటండి.
బ్రతుకుతో చాటండి. ఎంత బాగుందండి. ఏమంటే మీ గ్రామాల్లో ఉన్నారు కనుక ఇక్కడ చెప్తానండి ఒకటి. గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు ఏమైనా మారిందేమో అనుకున్నానని నాకు తెలియదు, నేను సిటీకి అలవాటైపోయాను. ఒకప్పుడు అండి గ్రామాల్లో భర్త చచ్చిపోయిన విధవరాలు అలా కనుక బయట వచ్చింది అనుకోండి పొద్దున్నే, పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవడన్నా వెళ్ళేవాడండి ఆ రోడ్లో? ఎంత దారుణంగా తిట్టుకునేవారండి ఆవిడ్ని. పని పాట లేదా, పొద్దున్నే రోడ్డు మీదకి వచ్చావు, ఆవిడేదో పాలు తెచ్చుకోవడానికో, ఆవిడ ఇల్లు తుడుచుకోవడానికో, ఆవిడ ఏ పని మీద బయటకు వచ్చినా సరే ఆవిడేదో శాపగ్రస్తురాలు అన్నట్టుగా, ఆవిడేదో పెద్ద పాపం చేసేసింది అన్నట్టుగా, ఆవిడని చూస్తేనే జీవితం నాశనం అయిపోద్ది అన్నట్టుగా సూటిబోటి మాటలతో భర్తలు చచ్చిపోయిన విధవరాలను హింసించారా లేదా? మీరు చెప్పండి. ఆవిడ ఎదురొస్తే డ్యూటీకి వెళ్తాడండి వీడు? నా చిన్నతనంలో నేను చూసిందండి, కనీసం వాళ్ళకి పెళ్లికి అక్షింతలు వేయడానికి కూడా పిలిచేవారు కాదండి, వాళ్ళు నేనిచ్చేవారు కాదండి. అసలు భర్త చచ్చిపోతే దీవెన ఇవ్వకూడదా? ఇవ్వకూడదట. శుభకార్యాలకు వాళ్ళు రాకూడదట. శుభకార్యాల్లో వాళ్ళు అక్షింతలు వేస్తే వీళ్ళకి కీడు జరుగుతుందట. ఏమన్నా నిజంగా మాట్లాడుతాను, అసలు అందులో ఆవిడ తప్పే ఉందండి. వాళ్ళ భర్త చచ్చిపోతే ఈవిడ తప్పే ఉందండి. కొన్ని సందర్భాల్లో ఆవిడ తాగుపోతాడే చచ్చిపోయాడు, ఈవిడేం చేస్తుంది? ఆడు తాగి ఆడు చచ్చిపోతే ఆ పాపం ఆ నేరం ఈవిడ మీద అంటకట్టారేటండి. ఈవిడ రానివరేటండి ఇంట్లోకి, ఈవిడని పెళ్లికి పిలవరేంటండి? ఇదే దారుణం అండి. ఇది చెప్తాను, బైబిల్ సంస్కరిస్తుంది సమాజాన్ని అని చెప్పాను కదా. ఇలాంటి కుసంస్కారాలు అందరికి నడ్డి విరిచింది కనుకే బైబిల్ వద్దంటారు వీళ్ళు. ఏమన్నారంటే, ఒకప్పుడు మన దేశంలో జరిగిందే, ఒకప్పుడు ఏమన్నారంటే, భర్త చచ్చిపోతే భార్యను కూడా చితిలో ఏం చేయాలా? తగలబెట్టేయండి, సతీ సహగమనం అనేసారు. అంతే. నడ్డి విరిచింది బైబిల్ వచ్చి. ఎలా చంపేస్తావురా అని ప్రశ్నించింది. అందుకే బైబిల్ ఇష్టం ఉండదు వీళ్ళకి. తప్పది. భర్త చచ్చిపోతే విడుదల పొందింది ఆవిడ, మరొక వివాహానికి ఆవిడ వెళ్ళొచ్చు. మహానుభావులండి భూమి మీద చక్కగా సంఘ సంస్కర్తలు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, వాళ్ళకు తోడుగా ఉన్న ఆనాడు బ్రిటిష్లో ఉన్న కొంత అధికారులు కానీ, ఇలాంటి భయంకరమైన దురాచారాలకి ఏమన్నా వాళ్ళు అడ్డుగా నిలబడ్డారండి వాళ్ళు. దీన్ని బైబిల్ ప్రారంభం నుంచి తప్పు 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 తప్పు, అది తప్పు. విధవరాలను అలా చూడటం తప్పు. ఎవరు నిజంగా చెప్తున్నాను, ఈ రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ, జస్ట్ వాళ్ళు వెనక్కి వెళ్తే ఎంత, ఒక 60-70 ఏళ్ల క్రితం జరిగిన పోరాటాలండి అవి, లేదా ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటాలండి అవి. ఇప్పుడు నేను బైబిల్లో మాట చూపిస్తాను. ఇది క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడిన మాట విధవరాళ్ళ గురించి. క్రీస్తుకు పూర్వం, అలా చెప్తున్నాను, యేసు ప్రభు పుట్టక 1500 సంవత్సరాల క్రితం విధవరాళ్ళను జాగ్రత్తగా చూడండి, వాళ్ళు ఏమనొద్దని చెప్పాడు దేవుడు బైబిల్లో. మీరు ఇదే అధ్యాయంలో 32వ వచనానికి రండి. 32వ వచనానికి వెనక్కి ఒక పేజీ తిప్పి 32 చూడండి. 32వ వచనం అండి. తల నెరిసిన వాని ఎదుట లేచి ముసలివాని ముఖమును గణపరచి, నువ్వు నీ దేవుడికి నువ్వేం చేయాలి? భయపడాలి. నీ దేవుడికి ఇది పెద్దల గురించి చెప్పబడిన మాట అండి. నీ ఎదుట తలనరిసిన వాడు ఉంటాడు కదా, వాడికి నువ్వు లేవాలి, వాడు గౌరవించాలి. అది సంస్కారం. పెద్దవాళ్ళని గౌరవించడం సంస్కారం. ముసలివాడైపోయాడు కదా, వృద్ధుడైపోయాడు కదా, నువ్వు లేచి నిలబడాలి, సంస్కారం. ఈ వృద్ధుల గురించి చెప్పబడిన మాట, విధవరాళ్ళ గురించి చెప్పబడిన మాట. లేవికాండానికి రండి. క్షమించండి, నిర్గమకాండం 22వ అధ్యాయం. నిర్గమకాండం 22వ అధ్యాయం 22 చూద్దామండి. జాగ్రత్తగా రాసుకోండి. ఇదే నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం అండి. విధవరాళ్ళనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, నువ్వు అది చేస్తావని దేవుడికి ముందే తెలుసు. ఎంత బాగా రాసిడండి. నిర్గమకాండం 22వ అధ్యాయం 22వ వచనం. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. ఆవిడ ఎదురొస్తే నేను వెళ్ళంటే ఆవిడ బాధ కదండి ఆవిడకి. ఆవిడ చూడగానే నువ్వు మొహం దింపేసుకుంటుంటే, ఆవిడ చూడగానే నీ ప్రయాణం ఆపేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంటే కుమిలి ఏడుస్తుంది కదా నీ ఇంట్లోకి వెళ్ళి. నాకేంటి ఈ బ్రతుకు, నాకేంటి ఈ జీవితం అని కుమిలిపోద్ది కదా నీ ఇంట్లోకి వెళ్ళి. ఈ పెయిన్ ఎలా ఉంటుందో నీకు తెలియాలిరా. ఆవిడ బాధ పెడుతున్నావు కదా, ఆవిడ ఎదురొస్తే వెళ్ళంటావు, ఆవిడ దీవెనలు తీసుకొని అంటావు. ఆవిడ ఎంత కుమిలిపోతుందో తెలుసా, లోపల ఎంత బాధపడుతుందో తెలుసా. ఓ పక్కన అప్పటికే భర్తను పోగొట్టుకుంది, మగతోడు లేదు, ఆ కుటుంబాన్ని అంతా ఈదుకుంటూ వస్తుంది, పిల్లలందరినీ కాచుకుంటూ వస్తుంది. అప్పటికే ఆవిడ పడుతున్న కష్టాలంటే, ఆ కష్టాల మీద మరోడిని కష్టాలు తెస్తున్నావు నువ్వు. ఆవిడ బాధ పెట్టి, ఆవిడని హింసించి,
ఆవిడ మీద చెడ్డగా మాట్లాడి వాళ్ళని నువ్వు బాధ పెట్టావా, ఆ బాధ ఎలాగుంటుందో నీకు చూపిస్తాను రాన్నాడు దేవుడు. తర్వాత చూడండి, తర్వాత మాట అక్కడే, వారు నీ చేత ఏ విధముగానైనను బాధనుంది, అది నీ చేత ఏ విధముగానైనను బాధనుంది. ఆమె ఎదురొస్తుంది, నేను రానన్నావా, ఏడ్చుకుంటుంది, ఇంట్లోకి వెళ్ళి నీ పని అయిపోతుంది తర్వాత, నీ పని అయిపోతుంది తర్వాత. ఆవిడ బాధ పొందింది, ఆవిడ బాధపడుతుంది, విధవరాలు బాధపడుతుంది, నీ వల్ల బాధనుంది. నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర విందును. ఎవరు మొర వింటాడు? భర్తను పోగొట్టుకున్న విధవరాలు మొర వింటాను నేను, ఆవిడకి తోడుగా ఉంటాను నేను. అప్పటికే ఆవిడకి అన్యాయం జరిగింది, మీరు కాకులు పొడిచినట్టుగా ఆవిడ పొడుచుకుని తింటున్నారా? లోకం గురించి మాట్లాడుతూ లోకులు కాకులట. కాకేం చేస్తుంది? పొడుస్తూ ఉంటుంది. ఈ విధవరాలను చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పొడవటమే మాటలతో పొడిచి చంపేస్తారు ఆవిడ్ని. నిజంగానండి, బైబిల్ పట్టుకోకపోతే, బైబిల్ సమాజంలోకి రాకపోతే ఈ భర్తను పోగొట్టుకున్న ఆడపిల్లలు ఏమైపోయేవారు అనిపించేదండి నాకు. ఎందుకంటే బైబిల్ పట్టుకుందాను కానీ నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు అని హాయిగా ఉన్నారు కానీ ఇల్లు, లేకపోతే ఎప్పుడో సగం వయసుకే చంపేసేవారండి ఇల్లు. పొడి చేస్తారు కదండి. ఇగో మీరు ఆవిడను బాధ పెడుతున్నారు కదా, మిమ్మల్ని విడిచిపెట్టను. బాధ ఎలాగుంటుందంటే తర్వాత చెప్తున్నాడు, నా కోపాగ్ని రగులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించేదను. మిమ్మల్ని వేస్తాను రా. అప్పుడు మిమ్మల్ని వేస్తే మీ ఇంట్లోనూ ఒక విధవ ఏర్పడుతుంది. ఎవరు? నీ భార్యే. ఎలాగుంది ట్రీట్మెంట్? ఇప్పుడు విధవరాలను ఒకరిని ఇంట్లో తయారు చేస్తాను నిన్నేసేసి. అప్పుడు ఆవిడ బాధపడుతుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో, ఆ భర్తను పోగొట్టుకుని ఆవిడ ఎంత బాధపడుతుందో. నీ ఇంట్లో ఒక విధవ ఉండి, నీ చెల్లో నీ తల్లో విధవై ఉండి ఆవిడ బాధలు పడుతుంటే అప్పుడు ఆవిడ బాధ నీకు అర్థమవుతుంది. నేను నీకు చెప్పాలి కదా, మరి తండ్రిని కదా, బాధ ఎలాగుంటుందో రుచి చూపించాలి కదా, చూపిస్తాను నీకు. ఈ బైబిల్ అండి సమాజానికి నష్టం అని చెప్తున్నారు వీళ్ళు. ఈ బైబిలా? సమాజంలో ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలి, చివరికి భర్తను పోగొట్టుకున్న వృద్ధురాలు విధవరాలు కూడా బాగుండాలని చెప్తున్న బైబిల్ అండి సమాజానికి ప్రమాదం. మరలా చెప్తున్నాను, ఒకప్పుడు అండి చిన్నతనంలో వివాహాలు చేసేసి ముసలాడైపోయిన భర్త చచ్చిపోతే ఆవిడ నా చితిలో కాల్ చేసిన రోజులు ఈ భారతదేశంలో జరిగాయి. ఒకప్పుడు మన పూర్వానికి వెళ్తే. అంటే బైబిల్లో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఒకప్పుడు అండి, మీకు తెలుసో లేదో, పిల్లలకి తెలుసు, చదువుకున్నారు కనుక, మనకి ఇప్పుడున్న వాళ్ళకి తెలియదు కానండి, చదువుకున్న పిల్లలకి తెలుసు. ఒకప్పుడు అసలు వితంతు వివాహం అనేది పెద్ద నేరం మన దేశంలో. తెలుసా మీకు? భర్త చచ్చిపోయాడంటే ఇంక జీవితకాలం అలాగ ఉండాలి అంతే. తెల్ల చీర కట్టుకుని ఇంట్లో ఉండాలి, బయటికి రావడానికి కుదరదు, ఇంట్లోనే ఉండిపోవాలి, శుభకార్యాలు రావడానికి కుదరదు, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి కుదరదు. భయంకరంగా ఆచారాలు ఉండేవాడు మన దేశంలో. ఏమండి, పౌలు గారు ఒక మాట రాశాడు విధవరాళ్ళ గురించే. దేవుడు రాయించాడు పౌలు గారితో. ఏమని రాయించాడు తెలుసా? రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 39వ వచనం. భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము ఆయనకు బద్దురాలై ఉంటుంది. అతను బతుకున్నంత కాలం ఈవిడ ఆయనకు బద్దురాలై ఉంటుంది, ఆయనతోనే ఉంటుంది జీవితకాలం. మళ్ళా దేవుడు గీత దాటడు, లైన్ తప్పడు, తప్పులు చెప్పడు. భర్త బ్రతుకున్నంత కాలం, భర్త జీవించినంత కాలం నువ్వు ఆయనతోనే కాపురం చేయాలి, ఆయనతోనే ఉండాలి, ఆయనకు లోబడి ఉండాలి, ఆయనకు బద్దురాలై నువ్వు ఉండాలి. భర్త మృతి పొందిన ఎడల ఆమెకు ఇష్టమైన వాడిని ఆమె పెండ్లి చేసుకొనుటకు ఆమె స్వతంత్రురాలు. ఎలాగుంది బైబిల్? అతను భర్త చచ్చిపోయిన తర్వాత ఆమె తనకిష్టం వచ్చిన వాడిని వివాహం చేసుకోవచ్చు. ఆవిడ ఇంకో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. మరలా ఆవిడ సంతోషంగా కుటుంబంతో ఉండొచ్చు, భర్తతో ఉండొచ్చు, తన కుటుంబాన్ని కట్టుకోవచ్చు. ఇది బైబిల్. మీరేమో వద్దన్నారు, మీరేమో చంపారు. బైబిల్ అంటుంది అతను చచ్చిపోయాడు కదా, ఆమె ఇంకొక వివాహం చేసుకోవచ్చు అంటుంది. సంస్కరిస్తుంది, కుటుంబాలను బాగు చేస్తుంది, అందరూ సంతోషంగా ఉంటే చూడాలనుకుంటుంది బైబిల్. దేవుని మాట, దేవుడి వాక్యం. వెళ్ళరా,
ఇలా చెప్పుకుంటూ పోతేనని చెప్పాను కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నండి 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 చూపించమంటారు, ఎన్నండి చూపించమంటారు. అలిసిపోతారు మీరు. బాగుండాలి సమాజం, సమాజం బాగుండాలి, సమాజం బాగుండాలి. ఎవడో మాట చెప్తాను, ఇవి ఇవి ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తాయి మీకంటే, దేవుడు ఒకటే కోరుకున్నాడండి, నాయనా నీ జీవితం నువ్వు జీవించరా, నువ్వు కష్టపడరా, నువ్వు పని చేసుకోరా, నీ కుటుంబాన్ని హ్యాపీగా పెట్టుకోరా, కానీ నీ వలన అవతలవాడికి నష్టం జరగకూడదు, నష్టం జరిగేటట్టుగా జీవించొద్దు అన్నాడంతే. నీ వలన అవతలవాడికి ఏం జరగకూడదు, నష్టం జరగకూడదు. ఆ నష్టం ఏ రూపంలో జరిగినా ఆ నష్టాన్ని నువ్వు భరించాలి, ఇది సంస్కారం అన్నాడు. అది ఏ స్థాయిలో చెప్పాడో చూపిస్తాను మీకు. ద్వితీయోపదేశకాండం తీయండి. 22వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామా. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలండి. జాత చూడండి. అది, నీ సహోదరుని ఎద్దును గాని గొర్రెను గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నువ్వు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల, నువ్వు అతను ఎరుగకపోయిన ఎడల, అతను ఎవరో నీకు తెలియకపోయిన ఎడల దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాన్ని వెతుకుతూ వచ్చేంత వరకు అది నీ వద్ద ఉండవలను. నీవు దానిని మరలా అతనికి నువ్వు అప్పగించాలి. అప్పగించాలి. ఎలాగుందండి ఇది? ఎలాగుంది ఇది? నీ ఎదురుగా ఉన్న సహోదరులు కొన్ని జంతువులు, ఆవులో మేకలో గేదెలు తప్పిపోయినాయట. అప్పట్లో ఆస్తి అండి వాళ్ళకి, ఆవులు గొర్రెలు మేకలు, ఇదే మందండి, మందరం వేపుకోవటమే ఆస్తి అప్పట్లో వాళ్ళకి. మందలు కంటే 100 మేకలు 200 మేకలు ఉంటాయి ఒక్కొక్క మందలో, అందులో 2-3 తప్పిపోయినాయట. తప్పిపోయినట్లు భలే తప్పిపోయినాయి, మన మందలో కలిపేసుకుందామంటే నో, అలా కలుపుకోవడానికి కుదరదట. ఆ జంతువులు ఎవరివో తెలిస్తే పట్టుకెళ్ళి ఇవ్వాలట. జాగ్రత్తగా ఉండండి. ఆ జంతువులు ఎవరివో తెలిస్తే పట్టుకెళ్ళి ఇవ్వాలట. ఆ జంతువులు ఎవరివో తెలియదు అనుకోండి, మనం ఏమనుకుంటాం అప్పుడప్పుడు, టెలిఫోన్ దొరికింది, అది ఎవరిదో తెలిసింది అనుకోండి ఇస్తాం. అది ఎవరిదో మనకు తెలియదు అనుకోండి, అప్పుడు ఏం ఫీల్ అవుతాం మనం? దేవుడు ఇచ్చాడు నాకు, ఇది ఎవరిదో తెలియదు కదా, ఇది అపహరణ చేసినా సరే ఇప్పుడు నాకేం లేదు. ఇలాగే కదండి మీ మనసు ఆలోచిస్తుంది. నిజం చెప్పండి, ఎవడో పడిపోయింది, నువ్వు అలా 100 రూపాయల నోటు తీసుకున్నప్పుడు బ్రదర్ నాదే అని వచ్చాడు అనుకోండి, హాయ్ మన క్రైస్తవులం కదా ఇచ్చేయాలి, బాగుంది, వెరీ గుడ్. ఎవడదో తెలియని నోటు ఎగురుతుంది అంతే, అటు ఇటు చూసి అంతే స్వాహా, ఎవడ కనపడదు అది మళ్ళీ. అలా నువ్వు ఈ పొరుగోడిది ఏది కూడా కోరుని దొంగతనం చేయకు. అక్కడ ఎంక్వైరీ చేయాలట. ఎంక్వైరీ ఎవరిదండి ఇది పడిపోయింది? మీలో ఎవరిదైనా పడిపోయిందా? మీలో ఎవరిదైనా పడిపోయిందా? నాకు దొరికింది. మీరు ఎవరైనా నష్టపోతే ఇచ్చేస్తాను. తెలిసినోడికి ఇవ్వాలట, తెలియనోడికి కూడా ఇవ్వాలట. ఫోన్ దొరికిందా? అందులో నెంబర్లు ఉంటాయో ఉండవా? అందులో ఫస్ట్ ఎవరితో నెంబర్ ఉంటుంది కదండి, దానికి ఫోన్ చేస్తే అవతలోడు ఆలో చెప్పరా అంటాడు. పాప ఫోన్ గెలవాడు చేస్తున్నాడేమో అనుకుని, అప్పుడు నువ్వేమనాలి? ఏమండి ఫోన్ ఎవరిదో నాకు తెలియదండి, దొరికేసింది, మీ ఫ్రెండ్ అయితే చెప్పండి, నా దగ్గరే ఉంది, నా నెంబర్ ఇదండి, రమ్మనండి, మా ఇంటికి ఇచ్చేస్తాను ఫోన్ అనాలి. కానీ అంత మహానుభావులు ఉన్నారండి. ఫోన్ దొరికిన వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోలా, సిమ్ కాలంలోకి వెళ్ళిపోలా. ఎందుకంటే ఫోన్ దేని ద్వారా వస్తుంది? సిమ్ ఉంటేనే వస్తుంది. దొంగతనాలు చేయడంలో పిహెచ్డీలు చేశారు కదండి మనుషులు. ఆయన అంటున్నాడు, పొరపాటున ఎవడయో జంతువులు నీ దగ్గరికి వచ్చేస్తే, వాడు ఎవడో నీకు తెలియకపోతే వాడు వచ్చేంత వరకు సెపరేట్గా అట్లా కట్టుంచాలట. వాడు వెతుక్కుంటా వచ్చి, ఏమండి మా జంతువులు తప్పిపోయినాయి అంటే, రండి నేను భద్రం చేశాను, మీవా పట్టుకెళ్ళివ్వండి అన్న ఇచ్చేయాలట. బా, ఏం సంస్కారం అండి బైబిల్. నిజం చెప్పండి, ఇంత లోతుగా ఇంత బాగా బ్రతకమని ఎవరైనా చెప్పారండి? మీరు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పండి. ఇంత బాగా బ్రతకమని చెప్పారండి ఎవరైనా? ఇంత బాగా అవతల వాడి కష్టం గురించి ఆలోచించమని చెప్పారా? తెలియకపోయినా సరే అప్పగించండి, తెలియకపోయినా సరే వాడికి అప్పగించేయండి. అవతల వాడికి ఇచ్చేయండి. నేను మీకు ఇస్తాను అలా బ్రతికితే. చాలామంది దొంగతనాలు చేసేవాళ్ళు అనుకుంటారు,
ఇప్పుడు దొంగతనం చేసి ఇప్పుడు మేము బాగున్నామని దానికి రెండంతల నష్టం చేకూరుస్తాడు దేవుడు నీకు. మరలా మర్చిపోకండి. నువ్వు అవతల వాడికి ఇచ్చేస్తానవా? బలా, వెరీ గుడ్ నాన్న, నీకు ఇస్తాను రా, నీకు ఇస్తాను, నిన్ను దీవిస్తాను. నీ మనసు బాగుంది, నీ ఆలోచనలు బాగున్నాయి, ఎవడ సొత్తు నువ్వు అపహరించట్లేదు కనుక, నా మాటకు లోబడి నువ్వు ఏ దొంగతనం చేయకుండా బ్రతుకుతున్నావు కనుక నేను నిన్ను దీవిస్తాను కొడుక అంటాడు. దేవుడు నీ వెనక రావాలి అంటే దేవుడు ఇందులో రాయించిన మాటలు పాటించండి, చెయ్యాలి. మనం ఈ చేస్తే మనకి ఇవ్వాల్సిన దేవుడు మనకిస్తాడు. కానీ ఆ సొత్తు చూడగానే మన మనసు ఏమైపోద్ది? ఎవడో మనకెందుకు, మనం కాజేద్దాం, మనం వాడేసుకుందాం, మన సిమ్ములు మార్చేద్దాం. నేను నా చిన్నతనంలో మా పాస్టర్ గారు చెప్పేవారండి, పిచ్చెక్కిపోయి నా మాట వచ్చినప్పుడల్లా పదే చెప్పాడు పాస్టర్ గారు ప్రసంగాల్లో. ఇది నాకు మా పాస్టర్ గారే చెప్పాడు. ఒక చర్చిలో పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నాడట. ఏమని ప్రసంగం చేస్తున్నాడంటే ఇదే, మనము దొంగతనాలు చేయకూడదు, ఎవరివి మనము తీసుకోకూడదు అని చెప్పాడట ప్రసంగం పాస్టర్ గారు ప్రసంగం అయిపోయింది. ఆదివారం రోజు పక్కన ఇల్లు, పాస్టర్ గారితో పాటు మరి బైబిల్ మోసుకుంటూ పరిచర్య చేసే పిల్లలు ఉంటారు కదండి. మా పాస్టర్ గారే పరిచారం. మా పాస్టర్ గారు ఆయన పాస్టర్ గారు వెనకాల వెళ్ళాడు ఆ బైబిల్ పట్టుకుని ఆ ఇంట్లో పెట్టేసి రావడానికి. అలాగ చక్కగా పాస్టర్ గారు లోపలికి వెళ్ళాడు, ఏమన్నా చెప్తాడేం బయట నుంచి ఉన్నాడట. ఈలో పాస్టర్ అమ్మ గారు ఉంది, ఈలో పాస్టర్ గారు బట్టలు మార్చుకుని వచ్చాడు. వచ్చేలోపు అవతరింటోడు కోడి ఎగిరి వీళ్ళ ఇంట్లో పడ్డది. కోడి ఎగిరి పడ్డదండి. కోడి ఎగిరి పడగానే పాస్టర్ గారు అంటున్నాడట, అరే పట్టుకోరదన్న అన్నాడట. ఈయన అంటున్నాడట, మనం దొంగతనాలు చేయకూడదంటే అది మీకు నాకు కాదు లోపల అన్నాడట. దేన్ని? కోడిని లోపలేసి ఈయనతోనే కోసి ఈయనతోనే కూరని చేసేటట్టు అదే రోజు. అది రండి, మనం దొంగతనాలు చేయకూడదు కదంటే అది మీకు నాయన, మాకు కాదు, మేము ఏవైనా తీసేయచ్చు. మేము ఎవరమే? పాస్టర్ గారులని. దేవుడు ఇచ్చాడు, నాకు ఆకలేస్తుందని దేవుడు అది పైనుంచి రప్పించాడు ఇక్కడికి. ఇప్పుడు ఇందా మీరు చదువుకున్న మాట, ఎవడయో జంతువులు తప్పిపోతే దేవుడిచ్చాడని లోపల వేసుకోమన్నాడా, వాడికి వెతికిమ్మన్నాడా? మీరు ఆలోచించండి. వెతికిచ్చేయమంటాడు కదండి, వెతికిచ్చేయాలి కదండి. ఓళ్ళు కాదు, పక్కింటోడు కోడి గుడ్డెట్టినా ఎవరు చాలామంది. కోడిని అలాగ ఉంచండి, ముందు గుడ్డిచ్చారా? అప్పుడప్పుడు కోళ్ళు ఇవతలకొచ్చి గుడ్లేటవుతాయి. అంతే, తీసి కోడి కింద వేసేయడమే, మా కోడి కింద. ఇచ్చి అసలు ఎక్కడ బైబిల్ అండి, ఎక్కడ విలువలు, ఎక్కడ అంత బాగుండాలని చెప్తున్నాడు. ఏమన్నా నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటో తెలుసా? బైబిల్ చదువుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు మనిషి పొరపాట్లు చేస్తాడండి. పొరపాట్లు చేస్తాం. అది మనం కోరుని చేసింది కాదు, కావలసి చేసినవి కాదు. కొన్నిసార్లు పొరపాట్లు జరిగిపోతాయి. పొరపాటు జరిగినా నువ్వే ఒప్పుకోవాలన్నాడు. మతిపోయింది నాకైతే. పొరపాటు జరిగింది నీ వల్ల, నీ పొరపాటున అవతల వాడికి నీ వల్ల నష్టం జరిగిందా, అది కూడా నువ్వే భరించుకోవాలని, అదే సంస్కారం అంటే అన్నాడు. మీకు చూపిస్తానే. 20 అధ్యాయాలు ఉన్నారు కదా, నిర్గమకాండం 22 అధ్యాయానికి రండి. 22 కండి. నిర్గమకాండం 22 అధ్యాయం 5వ వచనం చూడండి. నిర్గమకాండం 22 అధ్యాయం 5వ వచనం అండి. బాగా రాసుకుంటే, ఒకడు చేనునైనను ద్రాక్ష తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా, ఆ పశువు వేరొకని చేను మేసి వేసిన ఎడల అతడు తన చేనిలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా ఇయ్యవలెను. ఏమర్థమైంది మీకు? వీడికి ఆవులో మేకలో ఉన్నాయండి, మేత మేస్తాయి కదా ఇప్పేసాడట. ఇవి వెళ్ళి ఎక్కడ మేయాలి? అవతలోడు పొలంలో గట్టును మేయాలి. ఇవి వెళ్ళి పొలం వేసేసాయి. నిజంగా ఈ గొడవలు గ్రామాల్లో జరుగుతాయండి. వాడొచ్చి మీ గేదె తినేసింది, మీ ఆవు తినేసింది అంటే యువతలోడు ఏమంటాడు చెప్పండి? చెప్పండి ఏమంటాడు? యుద్ధానికి దిగుతాడు అవతల మీద. మా గేదెలు అలాంటివి కదా అంటాడు. ఇదే ఈ గేదెలు మంచిగా అయినట్టు, మా గేదెలకు అలాంటి అలవాట్లు లేవు అంటాడు. నీ అలవాట్లే బాగాలేదు, ఇంకా గేదె ఏం బాగుంటాయి? అసలు మా గేదెలకు అలవాట్లు లేవు, మా ఆవులకు అలవాట్లు లేవు, అసలు మా జీవాలే రాలేదు అందులో. లేదయ్యా నేను చూశాను అన్నాడు అనుకున్నాడు. ఇంకా కేసు సీరియస్ అయిపోయిన తర్వాత ఏమంటాడంటే, మోగ జంతువు మరి ఏం చేయమంటావు అంటాడు. దొరికిపోయిన తర్వాత వచ్చే ఆన్సర్ ఇదే కదండి. మోగ జంతువు మరి ఏం చేయమంటావు? నేను ఏమైనా పంపించానా? అది తినేసింది, నన్ను ఏం చేయమంటావు? అవతలబా, నేనేం చేసేది ఇది అంటాడు. దేవుడు అంటున్నాడు, నాయన జంతువు నీదే కదా, ఇప్పుడు దాని ఆపరేషన్ అంతా ఎవరి చేతుల్లో ఉండాలి?
నీ చేతుల్లో ఉండాలి కదా, నీ జంతువు కదా, నువ్వు కాయాలి కదా. నీ జంతువు అవతల వాడికి నష్టాన్ని కలిగిస్తే ఆ నష్టం నువ్వు భరించాలి. ఇది సంస్కారం అన్నాడు. అలాగుంది బైబిల్. అందుకే చెప్పాను, రేపు రాత్రి ఎల్లుండి రాత్రి మీ ఓపిక 4 రోజులు వస్తానంటే రండి, 2 గంటలు ఉంటానంటే ఉండండి. దెబ్బకి చలి ఉండదు, ఏముండదు, వేడెక్కిపోతూ ఉంటుంది ఇలాంటి మాటలు వింటే. అబ్బబ్బబ్బబ్బా, ఏం బైబిల్ అండి, ఏం బైబిల్ అండి. నీ జంతువు తప్పు చేసినా ఆ తప్పు నీదిగా అంగీకరించు. అవతల వాడు నష్టపోయాడు కదా. ఏమంటే పొలం పంట అనేసరికి ఆడు ఎంత కష్టపడతాడండి పండించుకోవడానికి. తెల్లవారుజామున లేస్తాడు, విత్తనాలు వేసుకున్నాడు, ఎరువులు కొట్టుకున్నాడు, అహోరాత్రులు పొలం అనుకుంటూ తిరిగాడు. కరెక్ట్గా పంట చేతికి వచ్చే టైం నీ జంతు తినేసింది. ఆడి కడుపు మంట కదా, వాడిది శోకం కదండి, వాడి దుఃఖం కదండి, వాడిది పెయిన్ కదండి. మరి నువ్వేం చేయాలి అప్పుడు? పొరపాటు జరిగిపోయిందండి, నాది తప్పండి, దీన్ని కట్టేయాల్సిందండి, లేదంటే దగ్గరుండి మేపుకోవాల్సిందండి, నా వల్ల అన్యాయం జరిగింది కదండి, నేను ఓర్చుకుంటానండి. ఎంత నష్టం జరిగిందో చెప్పండి, నా కష్టార్జితం నుంచి నేను ఇచ్చేస్తానండి. ఇచ్చేయాలట. అది సంస్కారం అన్నట్టు. కింద చదువుతారా, ఇంకా చిరిపోతారు కింద. దాని కిందే 6వ వచనం, అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కొప్ప అయినను పంట అయినను చేనైనను కాలిపోయిన ఎడల అగ్నిని అంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఇది ఎలాగుంది? వీడు పొరపాటున సిగరెట్ తాగో చుట్ట తాగో అక్కడ వేసిరండి, ఆ గడ్డి అంతా అంటుకుపోయింది. గడ్డి అంటుకుపోయి ఆడ పొలం తగలడిపోయింది. ఇప్పుడు ఎంక్వైరీ చేశారు, ఎవడరా వేసాడు గడ్డి అంటే, వీడు చుట్టకాలు చేశారు అక్కడ. ఈ చుట్టకాలు చేసినోడు ఆ మంటకు కారకుడు వీడే గనక, ఆ మంట ఈడు వల్ల పుట్టింది గనక, ఈ మంటే వాడు పొలాన్ని నాశనం చేసింది గనక, మంటకు నిప్పంటించిన వాడు ఆ నష్టాన్ని తాలుకోవాలి. మీకు ఏమర్థమవుతుంది బైబిల్ అంటే? ఎంత డెప్త్లో మనం బాగుండాలని చెప్తున్నాడు. ఎంత బాగా సమాజం మధ్యలో గొడవలు లేకుండా, కక్షలు లేకుండా, పగలు లేకుండా, విభేదాలు లేకుండా సమాజాన్ని ఎంత బాగా సంస్కరిస్తున్నాడు. నేను మాట చెప్తాను, ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తున్నాడో. ఇప్పుడు పంట పొలం దగ్గర నష్టం అయింది అనుకోండి, వీడి వల్ల వీడు ఒప్పుకోలేదు అనుకోండి, అవతల వాడు వీడి మీద పగ పెట్టుకుంటాడా లేదా? మీరు చెప్పండి. వీడు పంటను నాశనం చేయాలని చూస్తాడా లేదా? వీడికి ఏదో నష్టం చేయాలనో, వీడి పిల్లలకి ఏదో చేయాలనో, వీడి కుటుంబానికి ఏదో చేయాలనో, వీడి పంటను తగలబెట్టేయాలనో, వీడి ఇంటిని తగలబెట్టేయాలనో, తర్వాత పగ పెంచుకునండి ఏదో ఒక నష్టాన్ని సమకూరుస్తాడు కదా వీడికి. దానివల్ల వీడి కుటుంబం, వాడి కుటుంబం గొడవలు, వీడు ప్రాణ నష్టం జరగవచ్చు, వీడి దగ్గర వాడి దగ్గర అయినా ప్రాణ నష్టం జరగవచ్చు. చిన్నవే కదండి, తర్వాత పెద్ద గొడవలుగా మారిపోతాయి. ఇవే కదండి పగలుగా మారిపోతాయి. ఇవే కదండి కక్షలుగా మారిపోతాయి. అక్కడే సమాధాన పడిపోతే, నా వల్ల నన్ను జరిగింది, పొరపాటు అయిపోయింది, నేను మీకు జరిగిన నష్టాన్ని ఇచ్చేస్తాను. ఎంత బాగుందండి. సమాజాన్ని సంస్కరిస్తున్న బైబిల్. సంస్కారం, ఇది సంస్కారం. నీ వల్ల నష్టపోయాడు కనుక నువ్వు వాడి పక్షాన నిలబడటం సంస్కారం. ఎన్ని చెప్పమంటారు బైబిల్లో. ఇకపోతే ఏమైంది, ఒక 2 చెప్పి ముగించేస్తానండి. ప్రస్తుతం ఎంత సంస్కారహీనంగా ఉంది సమాజం అంటేనండి, చూడలేకపోతున్నామండి, సమాజాన్ని చూడలేకపోతున్నాం. ఇందా మీరు చదువుకున్న మాటలో, నీ వలన అవతరోడికి నష్టం కలిగినా నువ్వే భరించరా, నీ జంతువు వల్ల కలిగినా నువ్వు మంటేసి పాడు చేసినా నువ్వే భరించరా అని దేవుడు అంటే. అసలు ఇప్పుడు ఎంత సంస్కారహీనంగా సమాజం దిగజారిపోయింది అంటే, మొన్న న్యూస్ చూశానండి బాబు, TV9 న్యూస్ తీయు, మీరు న్యూస్ చూడండి. ఒకడు షాప్ పెట్టుకున్నాడండి, బట్టల షాపు. వీడు పెట్టుకున్న కొత్తలో బాగానే బట్టలు అమ్ముకున్నాడు. తర్వాత కొద్ది కాలానికి పక్కన ఎవడో ఇంకొక షాప్ పెట్టాడట వీడిని చూసి. తర్వాత ఎందుకు వీడి షాప్ కంటే వాడి షాప్లో ఎక్కువగా కొంటున్నారు. వీడు కొంచెం ఖాళీ అయిపోయాడు, గిరాకీ రావట్లేదు, బేరాలు రావట్లేదు. ఆలోచించి వీడు ఏం చేశాడో న్యూస్ చూడండి. అసలు నేను ఆశ్చర్యపోయినండి, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. నాయన ఇగో షట్టర్ల ముంగట గద్దె మీద ఒక ఆయన అంగిప్పి కూర్చున్నాడు, చూస్తుర్రా మంచిగా చూడుర్రి. ఎవరో పిచ్చోడు అనుకునేరు. అబ్బో, ఆయన చేసిన పని చూస్తే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. అంగిప్పుకొని అటు ఇటు చూసిండా, కథం ఇక అంగి అడ్డం పెట్టిండు. ఎంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ మూత తీసిండు. ఎవ్వరు వస్తలేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు. షట్టర్ కిందికి వెళ్ళి పెట్రోల్ జల్లిండు, లోపల పోసిండిగా. ఇక మళ్ళా షట్టర్ ముందు కూడా అలుకు జల్లినట్టు పెట్రోల్ జల్లిండు. కథమిగా అగ్గిపుల్ల గీకనే గీకిండు. పో ఏం పిసలేసిందేమో, గట్ల కాలబెట్టిపోయింది, చెడిపోయినోడు అనిపిస్తున్నది కదా. అయితే ఈ కాలబెట్టిన ఆయన పేరు కోడూరి శ్రీనివాస్ అట. బట్టల షాపు నడిపిస్తాడట. ఈ పెట్రోల్ పోసిన షాప్ ఎదురుగానే ఆయన బట్టల షాప్ కూడా ఉన్నదట.
అయితే ఆయన గిరాకీ మొత్తం పడిపోయిందట. ఇక గిరాకీ అంతా ఎదురుగున్న గాలిపల్లి కనకయ్య బట్టల షాప్కే వస్తున్నదట. ఇక ఆయన షాప్ ఏమో సరిగా నడుస్తలేదు. అంతే ఇక ఎదురుగా ఆయన దుకాణం మంచిగా నడుస్తుండే వరకు కళ్ళమంట పెట్టుకొని అర్ధం రాత్రి పోయి కనకయ్య బట్టల షాప్కి అగ్గి పెట్టిండి ఇట్లా ఈ శ్రీనివాసు. ఎలాగుందండి? దేవుడేమో నీ వలన పొరపాటున కాలిపోతే నువ్వు నష్టం భరించుకోరని దేవుడు చెప్తే బైబిల్లో, ఈడే కోరుండి షాపుని తగలబెట్టేసాడు వెళ్ళి. మీరు ఆశ్చర్యపోతారు ఫుల్ న్యూస్ చూస్తే. ఏంటో తెలుసండి, పోలీసు వాళ్ళకి ఎలా దొరికిందండి ఈడు కాల్ చేశారు అన్నట్టుగా విషయం ఏంటి తెలుసా? వీడిది వాడిది ఎదురుపోదురు షాపులు కదండి, ఈడు సీసీ కెమెరాలో దొరికేశాడు. పెద్ద ట్విస్ట్ ఇది ఇక్కడ. ఎవడు తీసుకున్న గోతులు ఆడే పడతాడని వీడి షాప్కో సీసీ కెమెరా పెట్టాడండి, ఇలాగోటి. పోలీసు వాళ్ళు వచ్చి ఎవరన్నా తగలబెట్టారని ఎదురుకుండా ఈ షాప్ని ఎంక్వైరీ చేస్తే అయ్యారు అందులో దొరికాడు. అలాగుంది. దేవుడు వదులుతాడండి? అవతలోడు నాశనం చేసేయాలి, అవతలోడు పాడైపోవాలంటే దేవుడు వదిలేస్తాడా? పట్టించాడు. పిల్లరా, నిజంగా బైబిల్ అండి, నువ్వు చేసిందే నేను ఎత్తి మీదకే వస్తుంది. నువ్వు ఏది చేస్తావా అదే నేను ఎత్తి మీదకి వస్తుంది. కీడు చేస్తావా కీడే వస్తుంది, ప్రేమిస్తావా ప్రేమే వస్తుంది. నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు. బైబిల్ వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. ఏమనుకున్నారు బైబిల్ అంటే? ఊరకనే మేధావులు, పండితులు, సంఘ సంస్కర్తలు ఇలాంటి వాళ్ళు ఫిదా అయిపోయారు బైబిల్ కంటే. ఏదో ఈ మధ్యకాలంలో బాగా అసలు చదువురాని వాళ్ళు ఏవో మాట్లాడుతున్నారులేండి, వేలుముద్రగాళ్ళు. చదువుకున్న వాళ్ళు అందరికీ బైబిల్ గొప్పతనం అర్థమైంది. సంఘ సంస్కర్తలు, దేశం కోసం ప్రాణాలు పెట్టిన మేధావులు, ఈ దేశాన్ని కాపాడాలనుకున్న పెద్ద వాళ్ళకి బైబిల్ గొప్పతనం అర్థమై బైబిల్ ఫాలో అయ్యారు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతా వేరుముద్ర కదండి. వీళ్ళకి ఏం తెలియదు, చరిత్ర తెలియదు, సంస్కారం తెలియదు, బైబిల్ చదువుకోరు సరిగా. ఏమి తప్పులు ఉన్నాయా అని ఎదుగుతారు. అయ్యగారులకి తప్పులు కనబడిపోయినాయి. ఏం తప్పులు కనబడిపోయినాయి అంటే, ఆదికాండం అంటాడు, ఏదో బైబిల్ మొత్తం చదివేసిన వాళ్ళలాగా. మీరు అనుకునేరు అదే బైబిల్ పండితుడని. ఆ లోతు సందర్భం అంటాడు, తీసాం ఏముంది. లేదా నోవా గారి సందర్భం అంటాడు. ఏమండి ఈ చిన్నవి జాగ్రత్తగా వినండి, వీటిని వివరణ ఇస్తాను. తండ్రులతో కుమార్తెలు అక్కడ వ్యభిచారం చేశారు అంటాడు. నిజమే, వ్యభిచారం జరిగింది. ఎవరు కాదన్నారు? బైబిల్లో అది రాయబడింది. అయితే బైబిల్ బూతు పుస్తకం అట. ఒక చోట వ్యభిచారం జరిగింది అన్న విషయాన్ని దేవుడు బైబిల్లో పొందుపరిచి ఆ విషయాన్ని మనకు చెబితే, ఆ విషయం అందులో రాయబడినందుకు ఆ బైబిల్ ఏమైపోయిందట? బూతు పుస్తకం అయిపోయిందట. నేను మాట్లాడుతాను. పొద్దున్నే ఈనాడు పేపర్ వస్తుంది మన ఇంటికి. ఈనాడు పేపర్లో అక్రమ సంబంధం గురించి న్యూస్ ఉంటుంది. ఉండదా? ఉంది. ఇప్పుడు ఆ పేపర్ చదవగానే అమ్మ బాబాయ్ బూతు పేపర్ అంటవా? సిగ్గుందా నీకు అసలు? వ్యభిచారం గురించి రాయబడినందుకే బైబిల్ బూతు పుస్తకం అయిపోతే, న్యూస్ పేపర్లో అదే ఉంటుంది, టీవీలో అదే ఉంటుంది. నీ సెల్ ఫోన్ ఆన్ చేయగానే అన్నీ అయ్యే వస్తున్నాయి. నీటిలో వేసేసుకో సెల్ ఫోను, పరిశుద్ధం అయిపోద్ది. ఇప్పుడు బూత్ ఉంది కదా ఎందులో? నేను మరలా అడుగుతున్నాను, బూత్ ఉంది సెల్ ఫోన్లో కనుక సెల్ ఫోన్ అగ్గిలో వేసే, సెల్ ఫోన్ నీటిలో వేసే, సెల్ ఫోన్ పగలగొట్టే, అప్పుడు ఒప్పుకుంటాం మేము. దాని నిండా ఉండొచ్చట ఆ వార్తలన్నీ, బైబిల్లో మాత్రం ఉండకూడదట. అలాగని బైబిల్లో దేవుడు వ్యభిచారాన్ని సమర్థించలేదు. మళ్ళా చెప్తున్నాను, వ్యభిచారం చేశారు అని మనుషులు చేసిన తప్పులు రాశాడు అక్కడ. ఎవరిని వదలకుండా రాజు తన పర, భక్తులు భక్తిహీనుడని తన పర భేదం లేకుండా భక్తుడు వ్యభిచారం చేసిన రాశాడు బైబిల్లో. నా కొడుకు ఒకప్పుడు భక్తుడే కానీ తర్వాత ఈ తప్పు చేశాడు, మీరు అలా చేయకండి అన్నాడు. న్యూస్ పేపర్ ఎందుకు రాశాడు? నిన్ను అలర్ట్ చేయడానికి. న్యూస్ పేపర్ వార్త చెప్పడానికి వాడు రాశాడు. బైబిల్లో దేవుడు ఎందుకు రాశాడు? నీ బ్రతుకును బాగు చేయడానికి రాశాడు. నువ్వు అలా ఉండొద్దు అని. త్రాగిన మైకంలో అతను అన్ని మర్చిపోయి ఆ కుమార్తెలో ఎవరో తెలియకుండా ఆయనే తప్పు చేసేస్తే, నువ్వు జాగ్రత్తనైనా, నీ జీవితం జాగ్రత్తనైనా, నీ బ్రతుకు జాగ్రత్తనైనా అని చెబితే, ఆ సందర్భం బైబిల్లో ఉన్నందుకు అది బైబిల్ బూతు పుస్తకం అయిపోయిందట. వ్యభిచారం గురించి ఎంత కఠినంగా దేవుడు మాట్లాడాడో చూపిస్తాను. దేవుడు దాన్ని సపోర్ట్ చేయలేదు, తప్పనే చెప్పాడు. వ్యభిచారం ఎవరు చేసినా తప్పే అంటాడు దేవుడు. వ్యభిచారం అనేది ఎంత దారుణంగా తయారైందో సమాజంలో, వ్యభిచారం అనేది ఎంత దారుణంగా కుటుంబ వ్యవస్థను కూల్చిందో, ఈ వ్యభిచారాలు ఏమంటే ఈరోజు కుటుంబాల మధ్యలో ఎంత పెనుభూతాలుగా మారిపోయి, ఎన్ని కుటుంబాలలో శాంతి సమాధానం లేకుండా, ఏమంటే భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు చచ్చిపోయి కుటుంబాలు చీలిపోతున్నాయి ఈరోజు వ్యభిచారాల వల్ల. ఖండించాడు దేవుడు దాన్ని, ఖండితంగా చెప్పాడు దేవుడు దాని గురించి. సామెతల గ్రంథం
6వ అధ్యాయం తీయండి, ముగించేస్తాను. సామెతల గ్రంథం 6వ అధ్యాయం తీయండి, 26వ వచనం, 26 నుంచి 29 వరకు చూడండి. నిజంగానండి దేవుడు ఈ వ్యభిచారం వైపు వెళ్ళాలి అని అనుకునే ఆలోచన కూడా మాన్పించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు వ్యభిచారానికి వెళ్ళి దొరికావ నాయన, నీ జీవితకాలం నాశనం అయిపోతుందని రాశాడు. 6వ అధ్యాయం సామెతల గ్రంథం 26వ వచనం. వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును. చివరికి నీ జీవితం రొట్టె ముక్కలు తినే దగ్గరికి వస్తుంది వేశ్యల వెనకాల తిరిగావంటే. భయంకరమైన జబ్బు వస్తుంది. ఆ జబ్బులు బాగు చేయించుకోవడానికి నీ దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోతే చివరికి నువ్వు శరీరంలో ఉన్న ఆరోగ్యం అంతా క్షీణించిపోయి అన్నం తినలేక, వయసులో ఉన్నప్పుడు బిర్యానీలు తిని, చికెన్లు తిని, మటన్లు తిని హాయిగా ఉన్నావు కదా, ఈ వేశ్యలతో తిరిగావా, చివరికి నువ్వు చచ్చిపోయే ముందు రొట్టె ముక్కలు మాత్రమే. ఏం తిన్న అరగతికి నీకు శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పాడైపోతాయి. భయంకరమైన రోగం, ఎయిడ్స్ రోగం వచ్చిందా, నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది. రొట్టె తొనక మాత్రము మిగిలియుండును, మగలాలు మిక్కిలి విలువగల ప్రాణములను వేటాడును. 27. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకుని ఎడల వాని వస్త్రములు కాలకుండినా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనం. పొరుగు వాని భార్యను కూడావా, నాశనం. పొరుగు వాని భార్యతో వ్యభిచారం చేసావా, నాశనం, నాశనం, నాశనం అయిపోతావు. ఇది నా శాపం అన్నాడంతే దేవుడు. ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకొనడు. పొరుగు వాని భార్యను ముట్టుకున్నావా, నా చేతిలో పడతా ఊరుకొని అన్నాడు. ఎంత బాగుంది, ఎంత కఠినంగా చెప్తున్నాడు అండి దేవుడు. కానీ ఈరోజు సమాజంలో ఉన్న కోర్టులు సైతం, జడ్జిలు సైతం వ్యభిచారాన్ని ప్రోత్సహించే తీర్పులు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అంటున్నారులేండి, భార్య తనకిష్టమైన వాడితో వెళ్ళిపోతే ఆమె ఇష్టమైన వాడితో వెళ్ళిపోయి బిడ్డను కనేస్తేనట, ఆ బిడ్డకు తండ్రిగా భర్త ఒప్పుకోవాలట. ఈ మధ్యకాలంలో ఇచ్చింది కోర్టు. బుర్ర పట్టుకోలేండి ఆ తీర్పుకి నేను. భర్తని ఇంట్లో పెట్టుకుని ఎవరితోనో పోయిందంటే బిడ్డను కనేసిందట, ఆ బిడ్డకి భర్త తండ్రట. ఎవరికి ఇష్టం వచ్చేట వాళ్ళు తిరగొచ్చేట. అది మానవ హక్కట. భర్తను పక్కకు పెట్టొచ్చట, భార్యను పక్కకు పెట్టొచ్చట, ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగొచ్చట. కోర్టులు ఇస్తున్నాయి తీర్పులు. దేవుడు అంటున్నాడు, నడ్డి విరగొడతాను అలా చేసావంటే, మంచం పట్టేస్తాను, రొట్టె మొక్కలు తినే స్థాయికి నీ ఆరోగ్యాన్ని దిగజార్చేస్తాను నేను. నాకు అసలు అసహ్యం అదంటే. వ్యభిచారం అంటే అసహ్యం నాకు, వ్యభిచారులు అంటే అసహ్యం నాకు. కిందకి వెళ్ళేసరికి 32 చదవండి. 32. జారత్వము జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ ప్రకారం చేయువాడు స్వనాశనమునే కోరువాడు. వాడికి వాడు నాశనం అవ్వాలి అనుకుంటే వ్యభిచారం వైపు వెళ్ళండి, జారత్వం వైపు వెళ్ళండి. ఇక నీ జీవితంలో ఎదుగుదల ఉండదు. నీ జీవితం అంతా నాశనమే, నీ జీవితం అంతా దెప్పిపడుపులే. ఏమండి, ఒక మాట అడుగుతాను. వ్యభిచారం చేస్తూనో భార్య కానీ భర్త కానీ దొరికేశారనుకోండి, తర్వాత పెద్దలు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏదో అయిపోయిందమ్మా అని సర్ది మరిగించేటట్టు ట్రై చేస్తారు. ఇంకేదో జరిగిందమ్మా, కాపురం చేసుకోండి అమ్మా, వదిలేయమ్మా, క్షమించమ్మా, నీ భర్త దొరికేసాడు కదా, క్షమించమ్మా. అదే భార్య దొరికేసిందని కూడా భర్తతో అంటారు, ఒరే పోలే ఏదో అయిపోయింది, ఏదో గడ్డి తిన్నది, ఏదో కాపురం చేసుకుంటారా అంటారు. ఆ పెద్దలేసిన మందు ఎక్కడి వరకు పనిచేస్తారు చెప్పండి? అది ఆ రోజు వరకే. పెద్దల మాటకు తలొగ్గి కాపురం ప్రారంభించినా ఇతను డ్యూటీకి వెళ్ళిపోయినా సరే ఇతను మనసంతా ఎక్కడ ఉంటా చెప్పండి? ఈమె ఇంట్లోనే ఉందా, మరొకరితో ఏమైనా మాట్లాడుతుందా? మాట్లాడితే అనుమానం, బయటకు వెళితే అనుమానం, ఏదైనా ఫోన్ చూస్తే అనుమానం, ఎక్కువసేపు ఎక్కడైనా ఒంటరిగా ఉంటే అనుమానం. ఆ కుటుంబం బాగుంటుందండి మీరు చెప్పండి? జీవితకాలం భార్య కానీ భర్త కానీ వ్యభిచారం కానీ చేస్తూ దొరికిపోతే ఆ కుటుంబంలో జీవితకాలం వాళ్ళ మధ్యలో సఖ్యత ఉండదండి. ఏదో అలా నటిస్తారంతే. వాళ్ళ మనసులు మాత్రం మరలా కలవండి పెద్దగా. నువ్వు తప్పు చేసావు జీవితకాలం ఇవిడు మనసులో ఉంటుంది, ఆయన మనసులో ఉంటుంది. వాళ్ళు కలవటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే చెప్తున్నాడు దేవుడు, ఇదిగో రాది నీ స్వనాశనం రా బాబు, నీకు శాంతి ఉండదు, సుఖం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు ఎవరితో మాట్లాడినా ఆవిడికి అనుమానమేక. ఈ స్వనాశనాన్ని కోరు తెచ్చుకుంటావు. జారత్వం చేస్తున్నావా? జాగ్రత్త. తర్వాత మాట చూడండి, జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ ప్రకారం చేయువాడు స్వనాశనమునే కోరువాడు. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలిగిన అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. వాడికి ఒక్కసారి అలాంటి పేరు పడిందా
జీవితకాలం వాడిని దెప్పుతూనే ఉంటుంది ఈ సమాజం. వాడికి కలిగిన అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు, ఎన్నటికిని తొలగిపోదు, ఎన్నటికిని తొలగిపోదు, ఎన్నటికిని తొలగిపోదు. అంటే అర్థమేంటి తెలుసండి? ఒక్కసారి వాడు వ్యభిచారం చేస్తున్న నెట్లో కానీ టీవీలో కానీ వార్తలు వచ్చేసారు అనుకోండి, వాడిని చూసినప్పుడల్లా మనుషులకి ఏం గుర్తొస్తా చెప్పండి? వీడే కదండి ఆ రోజు దొరికేసింది, వీళ్ళే కదండి ఆ వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డది. జీవితకాలం కదండి. ఏమన్నా మాట చెప్పనా, అతనికి దెబ్బలు తగులుతాయట. దెబ్బలు తగలవండి? అప్పుడప్పుడు ఈ వ్యభిచారంలో పట్టుబడిన వాళ్ళని కట్టేసి కొట్టేస్తూ ఉంటారు, చూసారా మీరు? దెబ్బలు తగులుతాయి. నెక్స్ట్ అవమానం, అవమానం, అవమానం. చాలా పెద్ద మాట తెలుసండి ఇది. వానికి కలిగిన అపకీర్తి, వాళ్ళకి వచ్చిన అవమానం జీవితకాలం పోదటండి, జీవితకాలం పోదటండి. ఒకవేళ దేవుడు క్షమించిన ఆ తప్పుని మనుషులు క్షమిస్తారండి? దేవుడు క్షమ కలిగినోడు. నువ్వు చేసావు, దేవుడు పోలేదు తండ్రి నేను తప్పు చేసేది అంటారు, క్షమిస్తాడు దేవుడు. దేవుడు క్షమిస్తాడు, కానీ మనుషులు జీవితకాలం వెంటాడతారు, జీవితకాలం ఆ సంఘటన ఎత్తుతూ ఉంటారు, జీవితకాలం ఆ తప్పును వేలుతో చూపిస్తూ ఉంటారు. అతనికి కలిగిన అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు. వద్దండి, అటు వ్యభిచారం వైపు వెళ్లకుండా ఆపుతున్నాడు, దొంగతనాల వైపు వెళ్లకుండా ఆపుతున్నాడు. ఏమంటే అవతల వాడికి, పొరుగువాడికి ఏదైనా కీడో నాశనం వచ్చేస్తుంటే తప్పున ఆయన నేర్పుతున్నాడు. ఇది సంస్కారమా కాదా మీరు చెప్పండి? అవతల వాడి భార్యను కూడి అవతల వాడి కుటుంబాన్ని నాశనం చేస్తే, ఒరే నీ కుటుంబం ఏం బాగుంటుందా, నువ్వు నాశనం అవుతావు, వాళ్ళ కుటుంబం నాశనమై నీ కుటుంబం నాశనమై. ఎందుకు ఈ కార్యక్రమాలు? సంస్కారంగా బ్రతకండి, సంస్కారంతో బ్రతకండి. చేయకండి లాంటి వ్యభిచారాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, ఈ మోసాలు ఇవేవి మీరు చేయకూడదు. చివరికి మీ నోట్లో నుంచి బూతులు కానీ, సరసోక్తమైన మాటలు కానీ, మాటలు కూడా రాకూడదని రాశాడు. FC 5:5 ఉంటుంది, మీరు చదువుకోవడం తర్వాత. మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఇవి మీకు తగదు, ఇవి మీ నోట్లోంచి రాకూడదు అన్నాడు. సరసాలు కూడా రాకూడదట. అందుకే రెండు పవిత్రత పెట్టాడు సంఘంలో. ఏం పవిత్రత పెట్టాడంటే, ఏమన్నా నిజంగా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ ఏమని పిలుచుకోమని చెప్పాడు చెప్పండి? చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, తండ్రి, తల్లి. ఇవేనా? బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? ఎరా బావా అంటాడు, వీళ్ళు చెల్లి ఏమని ఇచ్చి పెళ్లి చేసి రేటి. ఆ పిలుపులు చూడండి బయట ఎలాగుంటాయండి. బయట పిలుపులు అన్నీ ఎలాగుంటాయి మీరు చెప్పండి? బయట ఒక రోడ్డు మీద నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, యవనస్తులు, వాళ్ళు మాట్లాడి చెప్పండి. ఒకరినొకడు అన్నయ్య తమ్ముడు అని పిలుచుకోరండి వాళ్ళు. నేను ఒక్కడిని చూడలేదండి అన్న తమ్ముడు అని పిలుచుకోవటం. ఏమని పిలుచుకుంటారు మీరు చెప్పండి? బావా, మీ చెల్లిని ఇస్తావా లేదా మీ చెల్లిని ఇచ్చావా? ఆ పిలిపేట్రా? బావ అంటాడు, బామర్ది అంటాడు. అంటే అంత సరసం, అంత అక్కడ ఉన్నదంత అశ్లీలత, అసభ్యం, సంస్కారం లేదు ఎవడికి. బావాని నీ చెల్లిని ఇస్తే అప్పుడు పిలువు బావగారు అని, అది కుటుంబంలో పిలువు. ఆ బావ సంఘంలోకి వచ్చాడు అనుకోండి, బావన్న కుదరదు, మళ్ళీ ఆత్మబంధం, సహోదరుడు అనయా అనాలి. పిలుపులు పవిత్రత, మాటలు పవిత్రత, జీవితాలు పవిత్రత, సంస్కారం. బైబిల్ సంస్కారం. అలా చెప్తున్నాను, బైబిల్ సంస్కారం, బైబిల్ సంస్కారం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పినవంతా పాత నిబంధన అండి. 3 రోజులు చెప్పాను, ఇది నెట్లో ఉన్నాయి చూడు, ప్రసంగాలు వినండి. 3 రోజులు చెప్పాను. నేను చెప్పిందంత పాత నిబంధన అండి. కొత్త నిబంధనకు వస్తుంది బుర్రపాడైపోద్ది యేసుప్రభు చెప్పినవి. ఇందాకటి వరకు నేను ఏం చూపించానంటే, వ్యభిచారం చేస్తే వ్యభిచారం కుదరదు, ఊరుకోను అన్నట్టు. యేసుప్రభు వచ్చి అంటున్నాడు, వ్యభిచారం చేస్తే కాదు చూస్తే ఊరుకోను అన్నాడు. ఎలాగుంది? కొత్త నిబంధనకు వచ్చేసరికి చేస్తే కాదు, ఈయన వచ్చి అంటున్నాడు చేసే రోజులు పోయినాయి నాయన, చూసినా ఊరుకోను అన్నాడు. ఏ చూపు? ఒక స్త్రీని మోపు చూపు చూచావా, అప్పుడే నీ హృదయంలో నువ్వేం చేస్తున్నావు? వ్యభిచారివి. నో, ఊరుకోను నేను. అక్కడ చెయ్యొద్దు అన్నాడు, ఇక్కడ చూడొద్దు అంటున్నాడు. ఎంత బాగుందండి బైబిలు. నరహత్య అంటే పాత నిబంధనలు ఏం చెప్పాడంటే, ఒకటి గొడ్డలతో నరికేయటమో, కొట్టడమో, తిట్టడమో, రాళ్ళే చంపేస్తున్నాం నరహత్య. కొత్త నిబంధనకు వచ్చేసరికి అంటాడు, ఒక సహోదరుడి మీద నిర్నిమిత్తముగా కారణం లేకుండా కోప్పడినా, ద్రోహి అన్నా, ఏమన్నా నువ్వు వ్యర్థుడా అన్నా, అప్పుడే నువ్వు నరహత్య చేసిన వాడితో సమానం. వాడి మనసును చంపేశావా, మనిషిని చంపేసినట్టే అన్నాడు. మారిపోయినాయి అన్నీ. విడాకులు ఇవ్వడానికి కుదరదు. జీవితకాలం ఒకే భర్త, ఒకే భార్య. మీరు జీవితకాలం మీరిద్దరు కాపురం చేసుకోవాలి, విడాకులు లేవు అన్నాడంతే కొత్త నిబంధనకు వచ్చేసరికి. ఏంటండి ఇవన్నీ? అసలు నేను చెప్పాను కదా, ఏ మూలకి టచ్ చేసినా, ఏ మూలకి వెళ్ళినా అక్కడి నుంచి బయటకు రాలేము. మాట్లాడుకోవాలి గంటల తరబడి. బైబిల్ కుటుంబాన్ని వదలలేదు, కుటుంబంలో ఉన్న భార్యను వదలలేదు, భర్తను వదలలేదు, పిల్లల్ని వదలలేదు, సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారిని వదలలేదు. అందరూ బాగుండాలి, అందరూ విలువలతో ఉండాలి, అందరూ సంస్కారంతో బ్రతకాలి. పిల్లలకి చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా? తల్లిదండ్రులు మీరు ఏం చేయాలి? సన్మానించండి. తల్లిని తండ్రిని సన్మానించండి.
పిల్లలకి చెప్పాడు, తల్లిదండ్రులకు చెప్పాడు, భార్యకి చెప్పాడు, భర్తకి చెప్పాడు, ఓ పక్క కుటుంబాలు కట్టాడు, ఓ పక్క సమాజపు జీవితం, సమాజంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలో చెప్పాడు. ఒకరి మధ్యలో ఒకరు గొడవలు రాకుండా, ఒకరి సొత్తుల విషయంలో, ఒకరి ధనం విషయంలో ఒకరు ఎంత జాగ్రత్త తీసుకోవాలో చెప్పాడు. సమాజాన్ని ఇంత హితం కోరుతుంటే, ఇన్ని కోణాల్లో సమాజాన్ని బాగు చేయడానికి బైబిల్ ట్రై చేస్తుంటే, బైబిల్లో ఉన్న మాటలు ఇన్ని కుటుంబాలు నిలబెడుతుంటే, సమాజాన్ని ఇంత సంస్కరిస్తుంటే, బైబిల్ చెడ్డదంటవా? బైబిల్ మతం అంటావా? అలిసిపోతావు. చెప్తే అందులో ఉన్న సంగతులన్నీ నీకు గుండుపోటు వచ్చేది, గుండుపోటు వస్తుంది. ఎవరో చెప్పిన 4 మాటలు విని బైబిల్ తప్పు అని తిరుగుతున్నావేమో. మార్చుకో, మారు. నువ్వు మా సహోదరుడివి, నువ్వు మారాలి, నువ్వు పరలోకం రావాలి, నిన్ను దేవుడి దగ్గర మేము చూడాలి. కనుక ప్రేమతో చెప్తున్నాం, బైబిలు సమాజాన్ని సంస్కరిస్తుంది.